సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సంస్కారవంతమైన వాటిని మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా అనుమతించారనుకోండి. ఈ లోపల ఉండేటటువంటి మనసు కల్మషభూయిష్టము కాదు. ఒక ఇంటి లోపలికి కుళ్ళిపోయిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఇంట్లో కుళ్ళు వాసన రాకుండా మల్లెపూల వాసన ఎందుకు వస్తుంది? ఇంటి లోపలికి అన్ని మల్లెపూల దండలు పంపించి దండలు కట్టారనుకోండి, ఇంట్లో మల్లెపూల వాసన రాకుండా కుళ్ళు వాసన ఎందుకు వస్తుంది? కుక్కల శవాలు ఎక్కడున్నాయో చూసుకుని 4 తెచ్చి ఇంట్లో పడేసుకున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో దుర్గంధం కాకుండా ఇంకోటి ఎందుకు వస్తుంది? అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు, ఇది సంస్కారమునకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది. ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి ఈ శ్లోకం శివానంద లహరిలో అమృత భాండంతో సమానమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ధారణలో ఉంటే, ఈ శ్లోకం యొక్క భావం మనసులోకి ప్రవేశిస్తే అసలు మనుష్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం యొక్క అవసరం ఎంతటిదో మనకి అవగతమవుతుంది. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబత వాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అంటారు. దాని ఉద్దేశ్యం, మనం ఇళ్లలో పుణ్యాహవాచనము అని ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం. ఏదైనా చాలా పెద్ద పెద్ద క్రతువులు చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో కొడుక్కి ఉపనయనం చేస్తున్నాను, లేకపోతే కొడుక్కో కూతురుకో పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్లి చేసినప్పుడు, ఉపనయనం చేసినప్పుడు ఉపయోగం చేసేటటువంటి మంత్రముల యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుంది అంటే అవి 6 నెలలు ఆ ఇంటిలో ఉండేటటువంటి వాతావరణాన్నంతటినీ కూడా శోభస్కరం చేసి మంగళప్రదం చేసి నిలబెడతాయి. అంత శక్తివంతములై ఉంటాయి మంత్రములు. అటువంటి మంత్రముల యొక్క శక్తి బాగా ఇంటి నిండా అల్లుకోవాలి అంటే, ఆ వాతావరణము శోభస్కరము కావాలి అంటే ముందు దానికి అపవిత్రంగా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పోగొట్టవలసి ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడూ సత్వగుణంతో ఉండేవాళ్ళు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, ఏదో భగవంతుడి గురించి చదువుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ పరమ భక్తితో జీవనం గడిపేటటువంటి వ్యక్తుల నుండి తరంగములు వెడుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఆరా అంటారు. మీరు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారి యొక్క చిత్తరువుల వంక చూస్తే వెనక ఒక పెద్ద కాంతి పుంజాన్ని వేస్తారు, ఆరా అంటూ ఉంటారు. ఆ కాంతి పుంజం వారిని ఆశ్రయించి ఉంటుంది. ఆ కాంతి దేని వల్ల పెరుగుతుంది, ఆ తేజశక్తి దేని వల్ల పెరుగుతుంది అంటే భగవంతునితో వాళ్ళు మమేకమయ్యేటటువంటి స్థితిని బట్టి ఆ తేజో చక్రం యొక్క శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇళ్లలో వారి నుండి వచ్చేటటువంటి భావన తరంగముల చేత అపవిత్రమైనటువంటి వాతావరణం అంతా విరిగిపోతూ ఉంటుంది. అందుకే మహాత్ములు ఏదైనా ఇంట్లో అడుగు పెట్టారనుకోండి, భగవంతుడు పరమప్రసన్నుడవుతాడు, ఎంతో సంతోషిస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు ఇంట్లోకి వచ్చాడు రాని. అటువంటి వాళ్ళు లోపలికి వచ్చినంత మాత్రం చేత అపవిత్రమైన వాతావరణము విరిగిపోతుంది. మురికి నీటిలో ఇండిపి గింజ అని ఉంటుంది. ఆ ఇండిపి గింజని వేస్తే అది మాలిన్యాన్నంతటినీ విరగ్గొడుతూ లోపలికి వెళ్ళి నీటిని శుద్ధి చేసినట్లే మహాపురుషుల నుండి వచ్చేటటువంటి భక్తి తరంగములు, వారి నుంచి వచ్చేటటువంటి తేజస్ తరంగములు, అవి వాతావరణాన్నంతటినీ కూడా పరిశుద్ధి చేస్తాయి. అలాగే ఇంట్లో పెళ్లి చేసినా, ఉపనయనం చేసినా మనం ఆ ఇంట్లో ఉండవలసినటువంటి రీతిలో వాతావరణాన్ని ఉంచకుండా పాడు చేసుకుని అపవిత్రం చేసుకున్నటువంటి స్థితి ఉంటుంది.
ఎప్పుడూ ఎవరినో తిడుతూ ఉండడం, ఎవరినో దెబ్బలాడుతూ ఉండడం, భార్యాభర్తలు తగువులాడుతూ ఉండడం, ఇతరుల్ని నింద చేస్తూ ఉండడం, లౌకికమైనటువంటి వ్యాసాంగం తప్ప ఎంతసేపు పెట్టినా టీవీల్లో అక్కర్లేనటువంటి విషయాలన్నీ వినబడుతూ ఉండడం, ఒక వేళ లేదు పాల లేదు, దీపాలు పెట్టిన వేళలో మెల్లో మంగళసూత్రాలు పట్టుకు లాగినటువంటి దృశ్యాలు చూడడం, ఆడవాళ్ళు బహు ఆక్రోశంతో మాట్లాడుతున్నటువంటి గట్టి గట్టి అరుపులు వింటూ ఉండడం, సమయం సందర్భం లేకుండా ఇంట్లో ఆ చనిపోయినటువంటి శవాల యొక్క దృశ్యాలు చూపిస్తుంటే వాటినన్నింటినీ చూడడం, కత్తులతో పొడుచుకోవడం చూడడం, ఇలాంటివన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే ఉద్వేగం కలుగుతుంటుంది మనసులో. ఆ ఉద్వేగం కలిగినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి ఆ భావన తరంగములు అనారోగ్య వ్యాప్తికి కారణమవుతాయి. అనారోగ్య వ్యాప్తికి కారణమవుతాయి అవి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచవు. వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అంటే దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి. అలా తగినటువంటి వాతావరణం ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి లోపల. ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండడానికి కావలసినటువంటి పరికరములు, ఉండడానికి కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నము కావాలి. అలా ఉత్పన్నము కాలేదనుకోండి, దాని వలన అస్తమానము అటువంటివే చూస్తూ అక్కర్లేని విషయాలు చూస్తుంటే ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం అంతా అపవిత్రమవుతుంది. అలా అపవిత్రమైపోయినప్పుడు ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా చేస్తూ దాంట్లో మంత్రభాగాన్ని సమన్వయం చేసినప్పుడు ఆ మంత్రం పట్టుకోవడానికి తగినటువంటి వాతావరణం ఉండదు అక్కడ. అందుకే పుణ్యాహవాచనం అని ముందు ఒక ప్రక్రియ చేస్తారు. ఆ ప్రక్రియ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పూర్వం వాతావరణం అపవిత్రమైపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కళ్యాణం చేసినప్పుడు, వివాహం చేసినప్పుడు మంత్రముల యొక్క శక్తి చేత ఆ వధూవరులిద్దరికీ కూడా చక్కటి ఆనుకూల్యత సిద్ధించి వాళ్ళు సంతోషంగా దాంపత్యాన్ని నెరపవలసి ఉంటుంది. కాబట్టి దానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చెయ్యడం కోసం శుద్ధి కొరకు, పవిత్రత కొరకు పుణ్యాహవాచన ప్రక్రియ చేస్తారు. అందులో 3 కలశలు ఉంచుతారు. ఒకదాన్ని వరుణ కలశ అంటారు. ఉంచి 2 కలశలు ఉత్తర దక్షిణ దిక్కులుగా పెట్టి ఒకటి తూర్పు దిక్కుగా ఉంచుతారు. ప్రధాన కలశకి దారములు కడతారు. అది గళ్ళు గళ్ళుగా వచ్చేటట్టుగా దారాలతో కలశనంతటినీ కట్టి దాని నిండా నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి మామిడి ఆకుల యొక్క చిగుర్లు అంటే చివరి భాగాలు పైకొచ్చేటట్టుగా, ముచికలు నీళ్లలో కుండి ఆకుల యొక్క కొసలు పైకొచ్చేటట్టుగా మామిడాకులు మధ్యలో పెడతారు. పెట్టి చుట్టూ ఆకులు వచ్చేటట్టుగా మామిడాకుల గుత్తి పెట్టి దాని మీద కొబ్బరి బొండాన్ని ఉంచుతారు. కొబ్బరి చెట్టుకి నారికేళము అని పేరు. నారికేళము అని దానికి పేరు రావడానికి కారణం ఏమిటంటే సూక్ష్మమైన రంధ్రముల గుండా భూమిలోంటి నీటిని లాగి పై వరకు ఎక్కిస్తుంది. 2, తన చెట్టుకి కాసినటువంటి పువ్వు కానీ కాయ కానీ పెద్ద పెద్ద గెలల రూపంలో ఉండేటట్టుగా ఉంటుంది. ఈ 2 లక్షణములు ఉన్న కారణం చేత ఆ కొబ్బరి బొండాన్ని నారికేళము అని పిలుస్తారు. ఆ నారికేళాన్ని తీసుకొచ్చి పూర్ణకుంభం మీద ఉంచుతారు. ఉంచి ఇప్పుడు ఈ చుట్టూ ఉండేటటువంటివి, ఈ ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉండేటటువంటి 2 కలశల్ని ముఖం వరకు ఎత్తి పట్టుకుని, అసలు యథార్థంగా అయితే దాని ప్రక్రియలో వజ్రాసనం వేసి కూర్చుని ఒక స్థితిలో మంత్రం చెప్పినప్పుడు 2 చేతులతో బ్రాహ్మణులకు సభకంతటికి నమస్కరిస్తాడు యజమాని. ఆ నమస్కరించినప్పుడు ఈ 2 కలశల్ని తీసుకెళ్ళి యజమాని చేతికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఒక సంకల్పం చెప్తాడు. ఆయన ఏమని చెప్తాడంటే, గృహ భూభాండ ఆత్మ దేహ ద్రవ్య స్థల పదార్థ వృద్ధ్యర్థం శుద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అభ్యుదయార్థం అనిష్ట నిరసనార్థం పుణ్యాహవాచన కర్మ ఆచరిష్యామి అంటాడు. నేను ఈ పుణ్యాహవాచన ప్రక్రియ దేని కొరకు చేస్తున్నాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి, ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యము, ఇక్కడ ఉన్నటువంటి పదార్థములు, ఇవన్నీ కూడా శాంతిని పొంది
బాగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఇవి కర్మయందు ఉపయోగపడేటట్టుగా వీటి యందు ఉన్నటువంటి దోషం పోవడానికి నేను ఈ పుణ్యాహవాచనం చేస్తున్నాను అంటాడు. ఈ పుణ్యాహవాచనం చేసేటప్పుడు రెండు చేతులలోనూ ఉత్తర దక్షిణ దిక్కుల యందు ఉన్నటువంటి కలశలు ఉంచుతారు యజమానికి. ముఖం వరకు పైకెత్తి కింద పెట్టి రెండు చేతులు ఇలా వేసి పైకెత్తి తీసి ఆ మామిడి కొమ్మల మించి తూర్పు కలశలోకి నీళ్లు పోస్తారు. పోస్తున్నప్పుడు కొన్ని కోరికలు కోరుతారు యజమాని. తుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, శాంతిరస్తు, వేద సమృద్ధిరస్తు, ధర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, అనిష్ట నిరసనమస్తు అని నాకు ఇదిగో ఈ కర్మ చేసినప్పుడు తూర్పు కలశలో నీళ్లు పోసినటువంటి కారణం చేత ఆ నీటిని భగవంతుడు ఆవహిస్తాడు. తజ్జలాన్ అని భగవంతుడికి పేరు. నీటిని ఆశ్రయించి ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను పోసినటువంటి ఉదకధార తూర్పు కలశంలో పడింది. ఈ కలశలోని నీరు ఎక్కడెక్కడ చల్లానో అక్కడక్కడ శాంతిరస్తు, ఇంతకుముందు అపవిత్రమైన వాతావరణం ఉంటే విరిగిపోవాలి. తుష్టిరస్తు, పుష్టిరస్తు, శాంతిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ఇంట్లో చక్కగా కొడుకులు పుట్టాలి, ధనధాన్యములు చేకూరాలి, ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలి, వేదము నిలబడాలి, వేదము చెప్పినటువంటి క్రియ నేను ఆచరించగలిగినటువంటి వాణ్ణై ఉండాలి, శాంతి కలగాలి, అరిష్టములు అంటే జరగకూడనివి ఏ ఉన్నాయో అటువంటివి జరగకుండా ఉండుగాక అని ఇప్పుడు ఆ తూర్పు కలశలో పోసినటువంటి నీటిని మామిడి మండతో తీసి ఇంటి నిండా చల్లుకుంటారు. తన మీద చల్లుకుంటాడు, తన బిడ్డల మీద చల్లుతాడు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవిత్రమైన వాతావరణము ఏది ఉందో ఆ వాతావరణం అంతా కూడా దాని వలన తొలగిపోతుంది. దాన్ని పూర్ణ కుంభము అంటారు. నీటిని పోసి పైన కొబ్బరి బొండాన్ని ఉంచిన కారణం చేత పూర్ణ కుంభం అంటారు. పూర్ణ కుంభం ఏదైనా దేవాలయానికి పెద్దలు వచ్చినప్పుడు వీధి గుమ్మం వరకు తీసుకెళ్ళి ఆ పూర్ణకుంభం చేత్తో పట్టుకుని పురుష సూక్తాది మంత్రములతో పెద్దల్ని ఆహ్వానం పలికి లోపలికి తీసుకొస్తారు. పూర్ణకుంభం బయటికి వచ్చింది అంటే గుర్తేమిటంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతటి నా భక్తుడు వచ్చాడు, వాడు లోపలికి వచ్చే వరకు నేను ఆగలేను, అందుకని నేనే వెళ్ళి వాడికి స్వాగతం పలుకుతానని ఆయనే బయలుదేరి వచ్చినట్టు. అందుకే పూర్ణకుంభం ఎవరికి పెట్టాలి అంటే అసలు ఆ పూర్ణకుంభం గురించి తెలిసిన వాళ్ళకి పెట్టాలి తప్ప ప్రతివాడికి పూర్ణకుంభం ఇవ్వకూడదు. పూర్ణకుంభం పట్టుకొస్తే చెప్పులు ఇప్పి పూర్ణకుంభాన్ని రెండు చేతులతో ముట్టుకోవాలి. అంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి ఎదురొచ్చారు కాబట్టి ఆ స్వామి పాదములు ముట్టుకుని నమస్కారం చేసి పూర్ణకుంభానికి వెనక నడవాలి. పూర్ణకుంభం లోపలికి వెళ్తుంది, తాను లోపలికి వెడతాడు. కాబట్టి మనం పరమమంగళప్రదంగా భావించేటటువంటి పదార్థములలో ఒకటి పూర్ణకుంభం. అందుకే ఆ పూర్ణకుంభాన్ని శుభసూచనగా వేస్తూ ఉంటారు. మనకి కొన్ని మంగళప్రదమైన గుర్తులు ఉన్నాయి శాస్త్రంలో. అవి ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాయి అంటే, అటువంటి గుర్తు వేసి ఉంది అంటే అది ఉత్తినే పోదు, మంగళాల్ని తీసుకొస్తుంది. అలా తీసుకురాగలిగినటువంటి వాటిలో ఒకటి పూర్ణకుంభం. పూర్ణకుంభం యొక్క ముద్ర ఉన్నంత మాత్రం చేత శోభస్కరం అవుతుంది. అలాగే రెండవది స్వస్తిక్ మార్క్, స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉంటారు. అది ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీదేవి యొక్క పాదముల అడుగు భాగంలో ఉంటుంది. పాణి పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అంటాడు భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి. నీ పాదములలో స్వస్తిక్ ముద్రలు ఉన్నాయమ్మా, నువ్వు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి అంటాడు. అందుకే పెళ్లి చేసినప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యన పట్టినటువంటి తెర మీద ఇంకా ఏవీ వ్రాయకూడదు, ఒక్క స్వస్తిక్ గుర్తు ఒక్కటే వెయ్యాలి. స్వస్తిక్ గుర్తు అంత మంగళప్రదం. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంగణంలో భగవత్ శక్తి నిండి నిబిడీకృతం అవ్వాలి అంటే, అది పరమమంగళప్రదంగా దాన్ని అలంకారం చెయ్యాలి అంటే పూర్ణకుంభం యొక్క ముద్ర, స్వస్తిక్ యొక్క ముద్ర, ఇటువంటివి పరమ పవిత్రమైనటువంటి వస్తువులు కొన్ని లోకంలో ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించినటువంటి ముద్రలే వేయవలసి ఉంటుంది. పూర్ణకుంభం అంత గొప్పది. పూర్ణకుంభాన్ని దేనికి వాడతాము అంటే ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాతావరణాన్ని పోగొట్టి
తనని పట్టి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టుకుని తన ఇంట్లో ఉన్నవారికి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టి ముందు ఇంటికి పరిశుద్ధి కల్పించి అక్కడ ఉచ్చాటన చేయబడినటువంటి మంత్రముల వలన దేవతల యొక్క అనుగ్రహము ఆ వాతావరణమునందు ప్రవేశించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేయుట కొరకు పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి పూర్ణకుంభం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో నీళ్లు చల్లుకుంటున్నావు, నీ బిడ్డల మీద చల్లుతున్నావు, నీ మీద చల్లుకుంటున్నావు, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు. ఆ పూర్ణకుంభం మంచిదే, ఏ పెళ్లి చేసే ముందో చేస్తావు. ఆ పూర్ణకుంభం కాదు, అసలు నువ్వే పూర్ణకుంభం అయిపోవాలి. అసలు ఆ పూర్ణకుంభం ఎలా అవ్వాలో శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు సాధన యందు ఇది ఒక పెద్ద విశేషమైన మలుపు తిప్పుతుంది. ఓ ఇలా బ్రతకాలన్నమాట అని అర్థమవుతుంది. ఆయన అంటున్నారు, భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అన్నారు. ఇప్పుడు మొట్టమొదట పూర్ణకుంభం తయారు చేయాలంటే ఒక కలశ పాత్ర ఉండాలి. ఆ కలశకి ముందు దారాలు చుట్టాలి. నీళ్లు పోసేశాక దారాలు చుట్టడం కుదరదు, ఒలిగిపోతాయి. ముందు పాత్ర పట్టుకుని దాన్ని ఉంచి దారాలు చుడతారు. గళ్ళు గళ్ళుగా వచ్చేట్టుగా చుట్టాలి కొత్త దారం. ఆయన అంటున్నారు, ఇక్కడే ఉంది ఒక కలశ. ఆ కలశని దారాలకు చుట్టూ. ఏమిటా కలశ? మనస్సే కలశం. ఇక్కడ ఉన్నటువంటి నా మనస్సు అనబడేటటువంటి కలశానికి దారాలు చుట్టాలి. ఏమిటా దారాలు? భక్తో భక్తి గుణావృతే. దానికి చుట్టవలసినటువంటి దారాలు భక్తి అనబడేటటువంటి దారాలని చుట్టాలి. భక్తి అన్న మాటకు అర్థం, చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే పొద్దున్న లేచి దీపం పెట్టడం, ఏదో కాసిన తులసి దళాలో మారేడు దళాలో పువ్వులో తీసుకొచ్చి భగవంతునికి సమర్పించడం, నీరాజన మంత్ర పుష్పాలు చెప్పడం, ఇదంతా భక్తి అనుకుంటారు. నేను తప్పని కానీ అలా చెయ్యవద్దని కానీ నేను సిద్ధాంతీకరించట్లేదు. కానీ అసలు భక్తి అన్న మాటకి అర్థం ఏమిటంటే నిషిద్ధ కర్మ యొక్క భంజనము, విహిత కర్మాచరణమునందు అనురక్తి. ఈ రెండు ఎవరి యందు ఉంటాయో వాడు భక్తి తత్పరుడు అని పిలుస్తుంది శాస్త్రం. తప్ప పూజామందిరంలో నేను 4 గంటలు కూర్చుంటానండి అంటే ఆ ఒక్క కారణానికి భక్తుడు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేతంటే రావణాసురుడు కూడా చాలా పెద్ద పూజ చేస్తాడు. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సఖేశ్చరాత్పల్లపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అన్నారు వాల్మీకి మహర్షి. లక్ష్మీదేవిని 2 ఏనుగులు బంగారు పాత్రలతో పద్మ కింజిల్కములు వర్షం చేసి అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి మూర్తికి పుష్పక విమానంలో పూజ చేస్తాడు. అంత పూజ చేస్తాడు లక్ష్మీదేవికి. ఎక్కడుంటుంది లక్ష్మి? ఆ విగ్రహంలో కాదు. గృహలక్ష్మి గృహే గృహే. ఎక్కడుంటుంది లక్ష్మీదేవి అంటే ఇదిగో వీళ్ళందరూ లక్ష్మీదేవి యొక్క ముఖాలే. నా భార్య ముఖం కూడా లక్ష్మీ స్వరూపమే. అందరూ సువాసినుల యొక్క ముఖములు లక్ష్మీ రూపములే. కాబట్టి లక్ష్మీదేవిని ఎక్కడ చూడాలి? నేను నా ఇంటి తలుపు తీసి బయటికి వస్తే అలా మేడ మీద నిలబడితే ఎదురుగుండా విడుతున్నటువంటి సువాసినులు ఎవరు కనపడతారో వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. నేను వాళ్ళ పాదాల వంక చూసి మనసులో ఒక్క నమస్కారం చేశాననుకోండి, ఆ నమస్కారాలు లక్ష్మీదేవికి అందుతాయి. అంతేకాని పూజామందిరంలో కూర్చుని పూజ చేసి బయటికి వచ్చి కనపడినటువంటి ప్రతి ఇల్లాల్లో ఆడతనం చూసి వికిలి బుద్ధితో ప్రవర్తించాను అనుకోండి, అప్పుడు ఆ లక్ష్మీ పూజ ఎందుకు పనికొస్తుంది? పనికిరాదది. భక్తో భక్తి గుణావృతే అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఎంత పూజ చేశావు అన్నదాన్ని బట్టి భక్తుడని పిలవరు. పూజ చేయవలసిందే, మంచిదే, తప్పకుండా చెయ్యాలి. కానీ ఎందుకు చేస్తాడు పూజ అంటే ముందు 2 కారణములు ఉంటాయి. ఆ 2 కారణములు తెలిసి ఉండాలి. మొట్టమొదటిది నిషిద్ధ కర్మ భంజనము ఎవడు చేస్తాడో వాడు భక్తి తత్పరుడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, నేను వాళ్ళిద్దరినీ పిలిచి, ఒరే నాయనా ఎప్పుడు లంచం పుచ్చుకోకు, వద్దు,
భగవంతుడు నీకు ఎంత ఇచ్చాడో ఆ జీతంతో తృప్తిగా జీవనం చెయ్యి అని చెప్పాను అనుకోండి. ఒకడు లంచాలు పుచ్చుకొని పెద్ద గండబేరుండ వంచున్న పంచి ఒకటి తీసుకొచ్చి నాకు పెట్టాడు అనుకోండి. ఇంకొకడు పరమ పవిత్రంగా భగవంతుడిచ్చిన దాంతో కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం చేస్తున్నాడు. వాడు ఓ 2 వేళ్ల వెడల్పున్నటువంటి అంచున్న పంచె పట్టుకొచ్చి పెట్టాడు. నేను ప్రీతితో ఏ కొడుకు ఇచ్చిన పంచె పుచ్చుకుంటాను? ఇద్దరు కొడుకులే, ఇద్దరు కొడుకుల మీద ప్రేమ ఉంటుంది, అందులో ఇంకా అనుమానం ఏం లేదు. కానీ ఏ కొడుకును చూస్తేనే సంతోషిస్తాను. నేను ఇటువంటి పని చెయ్యవద్దు అని ఏ కొడుకులతో చెప్పినప్పుడు ఏ కొడుకు దాన్ని పాటించాడో వాడి మీద నాకు ఎక్కువ ప్రీతి ఉంటుంది. వద్దు అన్న పని చెయ్యకుండా ఉన్నవాడెవడున్నాడో వాడంటే నాకు ఎక్కువ ఇష్టం కాదు. మిగిలినవన్నీ చేసినా వద్దన్న పనులే వాడు చేస్తుంటాడు అనుకోండి. వాడు ఎంత డబ్బు తేనివ్వండి, ఎంత నా కాళ్ళు పట్టనివ్వండి, నాకు వాడి పట్ల విముఖతగా ఉంటుందా ఉండదా? ఏమిటో వీడు ఇలా జీవిస్తూ ఉంటాడు, వీడు చెప్పిన మాట విండు, అన్ని ప్రమాదకరమైన పనులన్నీ చేస్తుంటాడు. ఓ పొద్దున్నలే వాడు స్నానం చేయడు, ఓ భగవంతుడి దగ్గర ఓ నమస్కారం పెట్టడు, ఓ పెద్దలను చూస్తే గౌరవించడు, ఓ వినయం లేదు. ఏమిటో ఎంత డబ్బు సంపాదిస్తే ఎవడకి కావాలి? నాన్నగారండి నాన్నగారండి అని నా దగ్గరికి వస్తే ఏం కావాలి? ఎందుకది? వాడికి జీవనం లేదు, సరైన విధానం లేదు వాడికి అని నేను బాధపడతానా పన్నా? అలాగే నిషిద్ధ కర్మ భంజనము అంటే భగవంతుడు ఇటువంటివి నువ్వు చెయ్యవద్దు అని వేదంలో చెప్పాడు. నువ్వు చెయ్యవద్దు అన్న పనిని చెయ్యడం మానకుండా చేసినంత కాలం భక్తితో ఉన్నానని చెప్పడం సాధ్యం కాదు. దాని వలన నీకు ఎంత ప్రయోజనం కలగని, ఈశ్వరుడే కావాలి అని నిజంగా నీకు త్రికరణ శుద్ధిగా ఉంటే వాటిని వదిలిపెట్టడం కష్టం కాదు. అక్కడ ఏదో లోపం ఉంటే ఎన్ని కారణాలైనా చెప్పి వాటిని పట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు. నిషిద్ధ కర్మని భంజించడం అంటే వద్దన్న పని. ఈశ్వరుడు వద్దు అని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. వేదంలో ఈశ్వరుడు ఇటువంటి పనులు చెయ్యవద్దు, తెల్లవారుజామున నిద్రపోకు, ప్రదోష వేళలో నిద్రపోకు, తల్లిదండ్రుల్ని గౌరవించు, పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి, అహంకారంతో ప్రవర్తించకు, అక్రమమైనటువంటి ధనార్జన చెయ్యవద్దు, ఇవన్నీ చెప్పాడు పరమాత్మ. చెప్తే ఇందులో ఆయన చెప్పినటువంటిది ఒక్కటీ ఆచరించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి ఎలా కారణం అవుతావు? ఆయన వద్దన్న రీతిలో ప్రవర్తించి ఎంత తీసుకొచ్చి నువ్వు పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు? ఆయన చాలా బాధపడతాడు. ఏం ఉపయోగం రా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చభ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేతసరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటాడు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ అంటారు, ఎందుకు నిన్నెవరు తెమ్మన్నారు రొట్టంతా? అవన్నీ అక్కర్లేదు, ఆయన చెప్పినట్లు బ్రతకడం నేర్చుకో. నిషిద్ధ కర్మను భంజించుట, విహిత కర్మను ఆచరించుట. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చెయ్యి. తెల్లవారుజామున లే, స్నానం చెయ్యి, పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి. ఆయన ఏమి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడంలో లోపం చేయకు. ఆయన ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యకుండా ఉండడం నేర్చుకో. ఈ రెండూ నేర్చుకుంటే ఈశ్వరుడు కాపాడతాడు. దానికి భక్తి అని పేరు. అందుకే మీకు ఈ భక్తి ఏర్పడడానికి మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఉండి ఉండకుండా ఉంటుంది. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా ఉంది అని చెప్పడం కష్టం. ఉంది అని చెప్పలేరు, లేదు అని చెప్పలేరు. రెండిటికి మధ్యలో సతమతం అవుతూ ఉంటాడు. ఉన్నాడంటాడు, పూజామందిరంలో పూజలు చేస్తాడు. ఉన్నాడంటాడు, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఉన్నాడన్నది నిజమైతే వద్దన్నం ఎందుకు చేస్తావు? ఉన్నాడన్నది నమ్ముతున్నావు అను, పూర్తిగా నమ్ముదా ఉంటే మరి పూజలు చేస్తున్నావు. ఉన్నాడని నమ్ముతున్నావా? ఉన్నాడని నమ్మినా నీ అంత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా? ఇది నిర్ధారణ కావాలి అంటే అసలు వాడు ఉన్నాడు అన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడాలి. వాడు ఉన్నాడన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది?
ఇప్పుడు మా అమ్మగారి పట్ల నేను భక్తితో ఉండాలి, మా అమ్మగారు నా ఎదురుగుండా కనపడుతున్నారు, ఆవిడ చేసిన ఉపకారాలు నాకు తెలుసు, భక్తితో ఉంటాను. మా నాన్నగారి మీద గౌరవంతో ఉండాలి, మా నాన్నగారు ఎదురుగుండా కనపడతారు, అందుకని నేను గౌరవంతో ఉంటాను. మా అన్న పట్ల గౌరవంతో ఉంటాను. మా గురువు గారి పేరు చెప్తే నేల మీద పడిపోతాను, ఎందుకంటే వాళ్ళు చేసిన ఉపకారాలు తెలుసు. భగవంతుడి పట్ల భక్తితో ఉండు. ఎందుకు ఉండాలి అసలు? ఆయన ఏడు ఎక్కడ చూసావు నువ్వు? ఆయన ఉన్నాడని నమ్మకం ఎలా? ఆయన ఉన్నాడని నమ్మగలిగితే అప్పుడు వాడు చెప్పినట్టు వింటాం మనం. వాడు ఉన్నాడన్న నమ్మకం దేనివల్ల కలగాలి? కలిగితే భక్తి అంటారు. అప్పుడు కదా వద్దన్న పని చేయడం. ఏమండి, ఇక్కడ ఎవరూ చూసేవాళ్ళు లేరు కదా అని చెప్పి ఫోన్లో నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను. ఎవరికి తెలుస్తుందండి ఎంతసేపు మాట్లాడానో? బిల్లు ఎవరేస్తారంటే ఎదురుగుండా ఉండక్కర్లేదు. నువ్వు ఫోను మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడావో, ఎంతసేపు మాట్లాడావో కనిపెట్టగలిగినటువంటి కంప్యూటర్లు ఉన్నాయి అక్కడ. అవి కనిపెట్టి బిల్లు పంపించేస్తాయా? పంపించవా? అలాగే భగవంతుడు కూడా నీ పక్కన శంఖచక్రాలు గదాపద్మం పట్టుకుని లేకపోతే త్రిశూలం పట్టుకుని నీ పక్కన నించోక్కర్లేదు. ఆయన చూస్తూ ఉంటాడు. ఉన్నాడని నమ్మకం ఎలా? అక్కడంటే టెలిఫోన్ బిల్లు వచ్చింది, ఇక్కడంటే ఎలా నమ్మకం? అంటే నమ్మడానికి మనకి లోకంలో ఒక ఆధారాన్ని బట్టి నమ్ముతాం. ఏమిటి ఆధారం? వస్తువు కనబడితే యజమాను ఉన్నాడని గుర్తు. నాకు ఇక్కడ ఓ కడియం దొరికింది అనుకోండి, ఇక్కడ ఒక కడియం దొరికింది అంటే కడియం పెట్టుకున్న వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ కడియం జారి పడిపోయింది. కాబట్టి కడియం దొరికింది అంటే కడియం యొక్క యజమాని ఉన్నాడా లేదా? ఉన్నాడు. నేను అలా వెళ్ళిపోతుంటే పెద్దాపురంలో ఓ పెద్ద భవంతి కనపడింది అనుకోండి, బయట ఎవ్వరు మనుష్యులు లేరు, లోపలికి వెళ్ళే అవకాశం లేదు, పెద్ద పెద్ద గోడలు. అబ్బా ఎంత గొప్పగా ఉందండి, ఇది ఎవరిదండి ఇది అని అడుగుతాను. అంతేగాని గాలిలోంచి ఊడిపడి అలా ఉంది, అది ఎవరిది కాదండి, అది ఎవరికి చెందుతుంది, ఎవరికి చెందదంటానా? ఇది ఎవరిదండి అంటాను. ఓ భవనం కనపడింది అంటే భవనాన్ని కట్టినవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు. ఓ కంకణం దొరికింది అంటే ఆ కంకణానికి యజమాని ఎవరో ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం నేను చెప్తున్నాను అంటే ఈ ఉపన్యాసం చెప్పడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు నాలా వేదిక మీద కనపడకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా శ్రమ పడి ఉండడం చేత నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. వాళ్ళు ఏ శ్రమ పడకుండా ఇంటి దగ్గర పడుకున్నారనుకోండి, ఈ వేదిక ఉండదు, చెప్పడానికి నేను రాను, వినడానికి మీరు అక్కర్లేదు. వాళ్ళు కనపడరు, కానీ వాళ్ళు ఉన్నారు వెనక. అలా భగవంతుడు ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? మా ఇంట్లో ఓ బంతిపూల మొక్క వేశాను అనుకోండి, బంతిపూల మొక్కకి ఒక చిన్న మొగ్గ పుడుతుంది, ఈ మొగ్గలోనే పువ్వు ఉంటుంది అని నేను దాన్ని విప్పేశాను అనుకోండి, పసరిక కంపు కొడుతుంది, అందులో పువ్వు ఉండదు. అది ఒక 15 రోజులు అయిందనుకోండి, బాగా పొటమరించి మొగ్గ మెల్లిగా విచ్చుకుంటుంది. విచ్చుకున్నప్పుడు మధ్యలో చిన్న దుద్దు ఉంటుంది, దాని చుట్టూ ఇంతంత పువ్వురీకులు ఏ జిగురు పెట్టి ఆయన అంటించాడు. ఎంత అందంగా పేరుస్తాడంటే పువ్వు అంత రేకులు అంత అందంగా పేరుస్తాడు. పేర్చి అందులోంచి ఒక గొప్ప సువాసన గుబాళించేటట్టుగా చేస్తాడు. పోనీ ఏ సెంట్ అన్నా దాని మీద చల్లాడా? ఏ పరిమళ ద్రవ్యాలు చల్లడు. చల్లకుండా ఒక్కొక్క పువ్వులోంచి ఒక్కొక్క సువాసన వచ్చేటట్టు చేశాడు. నిన్నటి మొగ్గ, ఇవాళ పువ్వు, ఇవాళ పువ్వులోంచి పరిమళం, ఇవాల్టి పువ్వు రేపటి పిండే, పిండే కాయ, కాయ పండు. ఎవరు చేస్తున్నారు? వసంతకాలం వచ్చేటప్పటికి కోయిల్ని పాడమని ఎవరు చెప్తున్నారు? వసంతకాలం దాటి గ్రీష్మ ఋతువు వస్తే ఇంకా మళ్ళీ వసంతం వరకు పాడొద్దని కోయిల్ని ఎవరు శాసిస్తున్నారు? వసంత ఋతువులోనే మామిడి చెట్లు కాయలు కాయాలని ఎవరు వెళ్ళి చెప్తున్నారు? వర్షం పడేటప్పటికి నెమలిని నాట్యం చేయమని ఎవరు చెప్తున్నారు లోకంలో? ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది. నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు. వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి, గురువుగారు నేను చదువుకున్న చదువు, నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం అన్నాడు. నేను తెల్లబోయి అది ఎలా అన్నాను అంటే ఆయన అన్నాడు, నేను వేలిముద్రల నిపుణుణ్ణి గురువుగారు. అమ్మ కడుపులో ఉండగా 4వ నెలలో వేలిముద్రలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైన వేలిముద్రలో 6వ నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి. అమ్మ కడుపులో 6వ నెలలో ఏర్పడినటువంటి వేలిముద్రలు మళ్ళీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు. డీకంపోజిషన్ అంటాం. డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చివికిపోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది, ఉబ్బిపోయి పగిలిపోవడానికి. అలా వికారమును చెందిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వేలిముద్రలు మారతాయి. అప్పటి వరకు వేలిముద్రలు మారవు.
ఒక్క వేలిముద్ర ఇలా పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో తెలిసిపోతుంది. ఒక్క అన్ని వేలిముద్రలు కలిపి 4 రకాలుగానే ఉంటాయి. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకరి వేలికున్నటువంటి ముద్రలా ఇంకొక వేలికున్నటువంటి ముద్ర ఉండదు. ఎవరి వేలిముద్ర వాళ్ళది. ఉండేవి 4 రకాల వేలిముద్రలే. మనం శంఖం చక్రం అంటూ ఉంటాం, అవి 4 రకాలే. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకడు బొటనవేలితో ముద్ర వేస్తే వాడి ముద్రలా ఏ ఒక్కడి వేలి ముద్ర ఉండదు. ఇంత చిన్న వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడు ఉన్నాడు. వాడు లేకపోతే ఈ గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీ వేళ్ళు చాలు, వేలి మీద గీతలు చాలు. నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు వ్రాశాను. అవన్నీ నీళ్లు పడితే చివికిపోయాయి, తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇక కనపడకుండా పోయాయి. కానీ పుట్టినప్పటి నుంచి చేయి కడుగుతూనే ఉన్నాను. ఏది ఒక్క గీత కడగబడిందా, పోయిందా? ఏ సాధనంతో ఇంత గొప్పగా గీతలు గీశాడైనా? అంటే గీతలు గీసిన వాడు ఒకడు ఉన్నాడా? వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడా? వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చుని ఉన్నాడు. గుడి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. ఎందుకంటే గుడికి వెనక ఏమీ ద్వారం ఉండదు. దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు. ఇన్ని చేసేటటువంటి పరమాత్మని చూడాలని తాపత్రయపడి పరిగెడితే వాడు దేవాలయంలో దొరికాడు దొంగ. ఎందుకని మనకి తెలియకుండా ఇన్ని చేసేసి గుళ్ళో కూర్చున్నాడు. వాడు అక్కడ మాత్రం ఎందుకు దొరికిపోయాడు? పారిపోవడానికి వెనక గోడకి ద్వారం లేనందుకు ఇక్కడ కనపడ్డాడు. దొంగ అంటే దొంగాడని కాదు. నమ చౌరాయచ శిష్ప్యాయచ భైన్యాయచ నమస్తస్కరాయచ అని రుద్రాధ్యాయం. ఈశ్వరుణ్ణి దొంగ అని పిలిచింది. దొంగ అంటే మనకి తెలియకుండా చేయువాడు. నా గుండె కొట్టుకునేటట్టుగా చేసి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, ఒరే కోటేశ్వరరావు నీ గుండె కొట్టుకునేటట్టు నేనేరా చేసింది అని ఏమైనా చెప్తున్నాడు ఏంటి? చిన్న ఉపకారం ఎవడైనా చేశాడు అనుకోండి, 1000 మాటలు వచ్చి ఉపకారం, మీకు అప్పుడు ఆ ఉపకారం చేశాను కదండి, ఆ ఉపకారం చేశాను కదండి అంటాడు. ఈశ్వరుడు తిన్న అన్నం జీర్ణం చేస్తున్నాడు. రక్తాన్ని అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు ఒకే వేగంతో కదుపుతున్నాడు. ఊపిరిని ఒకే వేగంతో తీయిస్తున్నాడు. గుండె ఒకే వేగంతో కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో పుస్తకాలు చదవక్కర్లేదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురాలిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు కనుక, భగవంతుడు ఉన్నాడని కొత్తగా నమ్మడానికి, ఆయన ఉన్నాడనడానికే సమస్తమైన ఆధారములు ఉన్నాయి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక చోట ఒక కవి రాసిన మాట చదివి నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, ఎక్కడైనా 2 కన్నాలు ఉన్నాయనుకోండి, నీళ్లు పోస్తే ఆ కన్నాల్లోంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. భూమిలో 2 కన్నాలు ఉన్నాయనుకోండి, చెంబుతో నీళ్లు పోసాననుకోండి, ఆ కన్నంలోకి నీళ్లు ఎడతాయి. ఇక్కడ 2 కన్నాలు ఉన్నాయి. ఈ 2 కన్నాల్లోంచే గాలి లోపలికి వెళ్ళాలి. గాలి వెళ్ళాలి అంటే గాలి వెడుతున్న మార్గంలో నీరు వెళ్ళింది అనుకోండి, పొలమారుతుంది, దగ్గొచ్చేస్తుంది. నీరు గాలి 2 ఆ కన్నంలోకి వెళ్ళవు. పైగా నీళ్లు ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, ఇబ్బంది వచ్చి పడిశం పట్టేస్తుంది. భగవంతుడు ఇక్కడ 2 కన్నాలు పెట్టి ఊపిరి తీసుకోమని వదిలేయలేదు. అరే పాపం వీడిని ఇలా వదిలేస్తే రోజు తలస్నానం చెయ్యాలన్నాను పురుషుడు, వాడు తలస్నానం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కన్నాల్లోకి పోతే వాడు ఇబ్బంది పడిపోడు. అందుకని దీని మీద ముక్కు అని ఒక చిన్న ఎముక పెట్టి చక్కగా మాంసంతో ఓ కుహరం కట్టి దానికి 2 కన్నాలు పెట్టి దాని లోపల శరీరంలోకి వెళ్ళే కన్నాలు దాచి గాలి ఒకటే వెళ్ళేటట్టు తల నుంచి నీళ్లు పోసుకున్నప్పుడు అది ఇలా జారిపోయి ఆ కన్నాల్లోకి నీళ్లు వెళ్లకుండా అంత జాగ్రత్తగా ఉంచి, వీడు ఊపిరి పీల్చినప్పుడు దుమ్ము వెళ్ళిపోతుందేమోనని ఆ దుమ్ముని ఆపడానికి లోపల మళ్ళీ వెంట్రుకలు సృష్టించి ఆ దుమ్ముని ఆపడానికి ఏర్పాటు చేసి లోపల తడిగా ఉండేటట్టుగా ఉంచి, లోపలికి వెడుతున్న దుమ్ము తడికి అంటుకుని అక్కడే ఆగిపోయేటట్టు, ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్లకుండా ఉండేటట్టు, పొద్దున్నే అది అట్ట కడితే
తీసేసుకుని కడుక్కునేటట్టు, అది వేలుతో తీసేసినా సరే నిప్పి లేకుండా ఉండేటట్టు అంత అద్భుతమైన ప్రక్రియ చేశాడు. పోనీ అదేదో అసహ్యంగా పెట్టాడా? ఒక్క ముక్కు తయారు చేయడానికి ఒకడి ముక్కులా ఇంకోడి ముక్కు ఉండదు. ఆ ముక్కు మీద కవిత్వం చెప్పి నంది తిమ్మనగారు ముక్కు తిమ్మనగారు అయ్యారు కదా. అద్భుతంగా ఒక్కొక్కరి ముక్కు ఒక్కొక్క ముక్కు, ఒకటిది గరుడ ముక్కు, ఒకటిది సొట్ట ముక్కు, ఒకటిది సోది ముక్కు, సరే రకరకాల ముక్కులు. కాబట్టి ఈశ్వరుడు యొక్క నిర్మాణ ప్రక్రియలో కేవలం నిర్మించడం కాదు, దయ ఉంటుంది. అరే వీడు జాగ్రత్తగా ఉండాలని అంత దయతో ముక్కు ఏర్పాటు చేశాడు. ఏవి అత్యంత అవసరములో వాటిని రెండు రెండు పెట్టాడు. గభాల్లో ఒకటి పాడైన రెండో దాంతో వీడు బతుకుతాడని. కన్నులు చాలా అవసరం, రెండిచ్చాడు. ఏ కారణానికైనా ఓ కంటికి ఇబ్బంది వస్తే రెండో కంటితో చూస్తూ బ్రతుకుతాడు. అప్పుడు రెండో కన్ను పుంజుకుంటుంది. ఈలోగా ఎన్నో విషయాలు లోకంలో విని మారాలి, వినాలి. కాబట్టి రెండు చెవులు ఇచ్చాడు. ఏది అక్కర్లేదో, ఏది అతిగా ఉపయోగించకూడదో అదొక్కటే ఇచ్చాడు. నోరు, ఒక్క నోరు ఉంటేనే అక్కర్లేనివన్నీ తినేసి అక్కర్లేనివన్నీ మాట్లాడి ఇన్ని గొడవలు తెస్తున్నాడు. రెండు నోళ్ళు ఎందుకని ఒక్క నోరే పెట్టాడు. ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియ యందు కేవలము ఆ నిర్మాణ శక్తి కాదు, అందులో అపూర్వమైనటువంటి దయ కూడా ఉంది. భగవంతుని యొక్క ఉనికి, వాడు ఉన్నాడు అని నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యాలు నీకేం కావాలి? ముందు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉంటే వాడు చెప్పినది చేయుట అన్నది ఉంటుంది. వాడు ఉన్నాడో లేదో మనకేం తెలుసండి? ఆయన అంటాడంతే. అలాగా మనం ఏం చేస్తే మాత్రం ఏమైంది, చచ్చిపోయిన తర్వాత ఏమైందో తెలిసి వచ్చిందా? ఇక్కడ ఉండగా సుఖపడితే సరిపోయే అని సుఖపడ్డం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళు పడతావు? మహా అయితే కలియుగంలో 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఎంతలో తిరుగుతాయి? అయిపోయిన తర్వాత పడిపోతుందా శరీరం? జీవుడు వెళ్ళి నిలబడతాడా ఈశ్వరుడు ముందు? అప్పుడు కొన్ని కోట్ల జన్మలు పోరా నువ్వు నీచమైన ఉపాధిలో కంటే. అప్పుడు తెలిసి వస్తుంది మనుష్య ఉపాధి యొక్క గొప్పతనం ఏమిటో. వాడు ఉన్నాడు అని నమ్మడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈ లోకంలో ఎవ్వడూ కూడా అమానుషముగా ప్రవర్తించడు. అనాదిగా భారతదేశం శాంతికి నిలయమై పరోపకారం చెయ్యడానికి కారణం ఏమిటి అంటే, ఏదో రకరకాలైన సిద్ధాంతాల వల్ల, ఏదో పక్కవాడికి ఉపకారాలు చేయడం అనేటటువంటిది చేసి తీరాలని చేసినటువంటి ఏవో చట్టాల వల్ల కాదు. దేనివల్ల భారతదేశంలో శాంతి నిలబడింది, దేనివల్ల భారతదేశంలో పక్కవాడికి ఉపకారం చేయడం వచ్చింది అంటే భక్తి అన్న కారణం చేత. ఆ భక్తి అన్నది ఒకటి ఉందనుకోండి, వాడు ఉన్నాడు కాబట్టి వాడు చూస్తాడు. నీ చేయను దొంగతనం, నాకు ఇక్కడే దొరికిన స్వర్ణ కంకణం అది ఎవరిదో ఇచ్చి వెళ్ళిపోతాననుకున్నాడు అనుకోండి, ప్రతివాడు అలా భావన చేశారనుకోండి, నాకు ఈశ్వరుడు ఇచ్చినది తప్ప, నా కష్టార్జితము తప్ప నేను ఎవరిది ఆశించను అన్ననాడు ఇంతమంది పోలీసులు ఎందుకు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇన్ని కోర్టులు ఎందుకు, ఇంతమంది జడ్జీలు ఎందుకు, ఇన్ని సభలు ఎందుకు? అవేమీ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేకుండా సమాజము శాంతిగా ఉంటుంది. భక్తి అన్న మాట మూర్ఖత్వము. భక్తి అక్కర్లేదు. భక్తిని పక్కన పెట్టి శాంతిగా బతకండి. ఏ కారణానికి బతుకుతారు? ఎందుకు శాంతిగా ఉంటారు? ఎన్నాళ్ళు మీ పక్కన ఒకటి నిలబడి కర్ర చూపిస్తే శాంతిగా ఉంటుంది సమాజం? భక్తి చేత మాత్రమే శాంతి సాధింపబడుతుంది. అందుకే అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఉన్ననాడు చెయ్యకూడని పని చెయ్యడు, చెయ్యవలసిన పని మానడు. వాడు ఉన్నాడు, చూస్తున్నాడు, నేను చేయకుండా ఎలా ఉంటాను? ఎవడో చూస్తాడని సంధ్యావందనం కాదు, వాడు చూస్తాడు. వీడు ఇవాళ సంధ్యావందనం చేశాడా చేయలేదా ఆయనకి తెలుసు. అందుకని ఆయన కొరకు సంధ్యావందనం. ఏ పని చేసినా ఆయన చూస్తున్నాడు. ఆయన చూడకపోవడం ఏం లేదు. నా పూజామందిరంలో ఏదో విగ్రహ రూపంలో ఏం కూర్చోలేదు. ఆయన ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉంటాడు, నేనేం చేస్తున్నానో. అన్నప్పుడు నేను ఎలా తప్పు చేస్తాను చెప్పండి? భయపడతానా? భయపడినా? రేపు ఎలా వెళ్ళను పూజామందిరంలోకి? ఏమని నమస్కారం పెట్టను? వాడు అడగడు నిన్న ఏం చేశావు. పెద్ద పట్టుపంచ కట్టుకుని లోపలికి వచ్చేస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? నిన్న ఎలా ప్రవర్తించావు నువ్వు అని అడగడు. ఆ నమ్మకం నాకు ఉందనుకోండి, వాడు ఉన్నాడన్న నమ్మకం నాకు ఉంటే నేను తప్పు చేయను. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, ఎప్పుడైనా పొరపాటున చిన్నవాళ్ళని దెబ్బలాడితే చిన్నవాళ్ళని క్షమించండి అనకూడదు. వాళ్ళ తప్పేం లేదు, దెబ్బలాడేశానని తెలిసింది అనుకోండి, ఏ తప్పు లేకుండా నా కొడుకుని దెబ్బలాడాను అనుకోండి, ఆ తర్వాత వాడు ఏ తప్పు చేయలేదని తెలిసింది అనుకోండి, కొడుకు దగ్గరికి వెళ్ళి సారీ నాన్న, క్షమించు నాన్న అని చేతులు పట్టుకోకూడదు. భగవన్మందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి. ఈశ్వర చిన్నవాడు,
వాడు ఏ తప్పు చేయకుండా నేను దెబ్బలాడాను, తప్పు నాది, నన్ను మన్నించండి అని చెప్పాలి. పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు సారీలు క్షమార్పణలు మొదలెట్టారనుకోండి, వాడికి ఏం అలవాటు అవుతుంది? ప్రతిదానికి నాన్నగారండి సే సారీ అంటాడు. ఏమవుతుంది వ్యవస్థ? కుటుంబం పోతే సమాజం పోతుంది, సమాజం పోతే దేశం పోతుంది. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం శాస్త్రం నేర్పింది. నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్మితే భగవంతుడు చెప్పిన శాస్త్రం ప్రకారం బ్రతకడం నీకు అలవాటు. అలా అలవాటు కానంతసేపు నా అంతవాణ్ణి నేను, పరమహంకారం ఒకటి బయలుదేరిపోతుంది. అహంకారం ప్రబలిందనుకోండి, అయిందానికి కాందానికి ఇలా చూపిస్తాడు. నేను అంటుంటాడు ఇలా చూపించి. దేనికి అంటే, నేను అందగాణ్ణి, నేను పండితుణ్ణి, నేను కవిని, నేను అధికారిని, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను గాయకుణ్ణి, నేను చిత్రలేఖకుణ్ణి, రకరకాలైనటువంటి అహంకారములన్నీ చెప్పి ఇలా అంటాడు. ఇలా ఇలా అన్న ఈ శరీరం నిజానికి ఎవరిది? ఇలా అంటున్నావు కదా అన్నింటికి, ఇలా అన్న ఈ శరీరం ఎవరిది? ఒకానొక నాడు తండ్రికి కామోద్రేకం కలిగితే ఆయన తల్లితో కలిసినప్పుడు ఆయన యొక్క తేజస్సు స్ఖలనమైతే తల్లిలో ప్రవేశించింది. ఆయన యొక్క వీర్యమునకు తల్లి యొక్క శోణితము కలిసింది. తండ్రి యొక్క తేజస్సుదా ఈ శరీరం? తండ్రిదా? శోణితంతో కలిపింది కాబట్టి తల్లిదా? 9 నెలలు కడుపులో భరించింది కాబట్టి అమ్మదా? ప్రసవించి బయటికి వచ్చిన తర్వాత పాలిచ్చి పెంచి పెద్ద చేసింది కాబట్టి అమ్మదా? కొంచెం పెద్దవాడవైన తర్వాత విద్యాబుద్ధులు నేర్పించాడు కాబట్టి తండ్రిదా? నీకు పాఠం చెప్పిన గురువుదా? పెద్దవాడవైన తర్వాత ఉద్యోగం చేస్తే నెలకి ఇన్ని గంటలు ఇక్కడ కూర్చుంటే డబ్బిస్తానని పోషించినటువంటి ఆ యజమానిదా? లేకపోతే భార్య వచ్చి సౌకర్యాలు చూస్తుంది, భార్యదా? కడుపున పుట్టిన బిడ్డలదా? చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత అంత్యేష్టి సంస్కారంలో అగ్ని సంస్కారం చేసిన కొడుకుదా? అగ్నిహోత్రం వెలిగిపోతున్నప్పుడు అందులో శరీరం కాలిపోతుంటే వేడికి తల నుంచి ఊడిపోయిన వెంట్రుకలు ఎగిరి చెట్లని పట్టుకుంటాయి. చెట్లని పట్టుకుంటే చెట్లు ఆశ్రయం ఇచ్చి ఆ వెంట్రుకలు అడ్డుకుని నిలబడేటట్టు చేస్తాయి. అలా నిలబడిపోయేటట్టు చేసినటువంటి చెట్టుదా? కాలిపోకుండా మిగిలిపోయి కింద పడిపోయిన ఎముకలకి మాంసం అంటి ఉంటే ఓ కుక్క ఎముక పట్టుకెళ్ళి చెట్టు కింద పెట్టి కొరుక్కు తింటుంది. కుక్క పట్టుకెళ్ళింది కాబట్టి ఎముక కుక్కదా? ఎవరిది శరీరం? దేనికన్ని మాటలు ఇలా చూపించి మాట్లాడతావు? ఈ శరీరం ఏమీ కాదు, పరమేశ్వర నిర్మాణము. నువ్వు తరించడానికి ఇచ్చాడు దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతికి తరించడానికి వాడుకో. లేకపోతే పాడైపోతావన్న విషయం ఒక్కటి ద్యోతకం అయిందనుకోండి, 10 మాటలు ఇలా అనడు. అయ్యా నేనెంతటి వాడినండి, ఈశ్వరానుగ్రహం అందువల్ల నడిచిందంటాడు. అంతేగాని అయిందానికి కాందానికి ఇలా చూపించి అహంకృతితో ప్రవర్తించడు. దీనికి కారణం ఎక్కడుంటుంది? భక్తో భక్తి గుణావృతే. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. మనసు సంస్కారమును ఇవ్వాలి. మనసుకుండే లక్షణం ఏమిటంటే ఇంద్రియముల మీద ఆధారపడుతుంది. దానికి కిటికీలు ఇంద్రియాలు, అది కిటికీల్లోంచి చూస్తుంటుంది బయటికి. కంటిని ఒక ఆధారం చేసుకుంటుంది, చెవిని ఒక ఆధారం చేసుకుంటుంది, ముక్కు ఒక ఆధారం చేస్తుంది, నాలుక ఒక ఆధారం చేస్తుంది, చర్మం ఒక ఆధారం చేస్తుంది. వీటితో ఎప్పుడూ సుఖాలు కోరుతుంది. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సంస్కారవంతమైన వాటిని మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా అనుమతించారనుకోండి. ఈ లోపల ఉండేటటువంటి మనసు కల్మషభూయిష్టము కాదు. ఒక ఇంటి లోపలికి కుళ్ళిపోయిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఇంట్లో కుళ్ళు వాసన రాకుండా మల్లెపూల వాసన ఎందుకు వస్తుంది? ఇంటి లోపలికి అన్ని మల్లెపూల దండలు పంపించి దండలు కట్టారనుకోండి, ఇంట్లో మల్లెపూల వాసన రాకుండా కుళ్ళు వాసన ఎందుకు వస్తుంది? కుక్కల శవాలు ఎక్కడున్నాయో చూసుకుని 4 తెచ్చి ఇంట్లో పడేసుకున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో దుర్గంధం కాకుండా ఇంకోటి ఎందుకు వస్తుంది? అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు, ఇది సంస్కారమునకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది. ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. అలాగే
చెవి గుండా లోపలికి వెళ్ళే విషయాలు. ఎప్పుడు ఏవో మంచి విషయాలు వింటున్నాను అనుకోండి, మంచి విషయాలు విన్నప్పుడు మనసుకి మంచి సంస్కారం కలుగుతుంది. ఇప్పుడు మీరు విన్నారు, సంస్కారం ఒకటి ఏర్పడుతుంది. అరే మనం అహంకరించకూడదురా. దేనికి అహంకరించడం? ఈశ్వరుడిచ్చిన విభూతి. నేను ఇవాళ ఉపన్యాసం చెప్పానంటే నా గొప్ప జ్ఞాపక శక్తి ఆయన ఇచ్చింది, వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఆయన ఇచ్చింది. ఆయన ఆ రెండూ ఇవ్వకుండా నాకు డొక్కలో నిప్పెట్టేటట్టు చేశాడనుకోండి, ఏం చెప్పను ఉపన్యాసం? నేను చెప్పలేను. ఆయన అనుగ్రహం వల్ల ఈ శరీరం మాట్లాడుతోంది. దేనికి నేనే అహంకరించాలి? నేను మాట్లాడితే ఈ మైకు మాట్లాడినట్టు, నేను నాలోంచి ఈశ్వరుడు మాట్లాడితే ఈ శరీరం మాట్లాడుతోంది. ఈ మైకుకు పూలదండ వేశారా? నాకేశారు. నిజానికి నాకా పూలదండ నాలోంచి మాట్లాడుతున్న పరమేశ్వరుడికి. ఆఖరణ గౌరవం వారికి, ఈశ్వర మీరు పలికించి నన్ను తరింపచేశారు. కాబట్టి ఇలాగే నా శరీరాన్ని వాడుకుని మీరు నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. నా శరీరాన్ని ఎప్పుడూ మీ యొక్క సేవకి దూరం చేయకండి అనో నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు పాత్రత, లోపలికి మీరేవి పంపిస్తారు దాన్ని బట్టి సంస్కారం ఉంటుంది. లోకంలో అందరూ బాగుండాలి, పిల్లలందరూ బాగుండాలి, ఎక్కడా ఏ నేరాలు జరగకూడదు. కళ్ళలోంచి లోపలికి వెళ్ళేవి, చెవులలోంచి వెళ్ళేవి, ముక్కులోంచి వెళ్ళేవి, నోట్లోంచి వెళ్ళేవి ఒక్కటి పరిశుద్ధి ఉన్నవి కావు. ఎలా మంచి మనసులు తయారవుతాయి లోకంలో? ప్రజలు బాగుండాలని కోరుకున్నప్పుడు ప్రజల మనసులలోకి వెళ్ళే విషయాలు కూడా మంచివిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? అది చూస్తే ప్రజలు బాగుంటారు. నువ్వు బాగుండాలనుకున్నావు, నీ ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళేవి మంచిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? నేను మంచిగా ఉండాలండి అంటే ఉండలేడెవడు. చూడకూడనివన్నీ చూస్తుంటే మనసు ఉద్వేగాన్ని పొందకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఉద్వేగాన్ని పొందుతుంది. ఎవరినో కత్తి పెట్టి పొడి చేయడాన్ని చూసిన దానికి, తామర పూలతో పరమేశ్వరుడి పాదాలు పూజ చేస్తున్నది చూసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? దానికున్న ఉద్వేగానికి దీనికున్న ప్రశాంతతకి తేడా ఉంటుందా ఉండదా? నువ్వు ఏవి లోపలికి పంపిస్తున్నావు అన్నదాన్ని బట్టి మనసుకి సంస్కారం. లోపల మనసు ఏ సంస్కారాన్ని పొందింది అన్నదాన్ని బట్టి మనసులోంచి సంకల్పాలు వస్తాయి. నేను అన్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనసు ఎటువంటివి లోపలికి పుచ్చుకుందో అటువంటి సంకల్పాలే చెప్తుంది. నేను ఎప్పుడూ మంచి విషయాలు లోపలికి తీసుకుంటున్నాను అనుకోండి, ఆ మంచి విషయాల గురించినకి సంబంధించిన విషయాలే సంకల్పములుగా వస్తాయి. నేను మీతో ఒక మాట చెప్తాను పట్టుకోండి. మనం వినోదము అని ఒక మాట ఉంటుంది. ఏదో కాసేపు సంతోషించడానికి ఏదో అక్కడికి సినిమాకి పోతానండి, షికారుకి పోతానండి, టీవీ చూస్తానండి అంటాం. అసలు సంతోషంగా ఏ కారణానికి ఉండాలి? సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలి? మనకి భాగవతంలో కృష్ణ భగవానుడు నేర్పాడు. అందుకే భాగవతం దశమస్కంధం పారాయణం చేయండి అంటారు. కృష్ణుడు బాల్య క్రీడలు, ఆటలు ఎందుకు ఆడుకుంటారు? సంతోషంగా ఉండడానికి ఆడుకుంటారు పిల్లలు. కృష్ణుడు ఆడుకున్నాడు. కృష్ణుడు ఆడుకున్న ఆటలన్నీ కేవలం సంతోషంగా ఉండడానికి ఆడుకున్నాడా? ఆటల పేరు చెప్పి లోకానికి ఉపకారం చేయడం ప్రధానంగా చేశాడా? కృష్ణుడు ఆటలాడుకోవడం అని గోళీలాడుకుని ఏదో దొంగాట ఆడుకుని చేయలేదు. పూతనా సంహారం ఆయన బాల్యక్రీడ, లోకోపకారం. శకటాసుర భంజనం, రాక్షస సంహారం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. తృణావర్త సంహారం లోకోపకారం, ఆయనకి బాల్యక్రీడ. కాళీయ మర్దనం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. అంటే కృష్ణుడు ఏవి చేసి సంతోషాన్ని పొందాడు? లోకానికి ఉపకారం జరిగే పనులు చేసి సంతోషాన్ని పొందాడు. నేను సినిమాకి వెళ్ళి సంతోషపడతాను కాదు, నేను ఒకడికి ఉపకారం చేసి సంతోషపడతాను నేర్చుకో. ఇది జాతికి సందేశం భాగవతం. సంతోషపడడానికి కారణం ఏదై ఉండాలి అంటే ఒకరికి ఉపకారము చేయుట చేత. అది ఎప్పుడు వస్తుందా బుద్ధి? రామాయణం భారతం భాగవతం వింటే. రామాయణం భారతం భాగవతం చెప్పడానికి వీల్లేదు, వినడానికి వీల్లేదంటే ఎక్కడి నుంచి వస్తుందా బుద్ధి? కాబట్టి సంకల్పములు, ఆలోచనలు ఇందులోంచి వస్తాయి. మీరు లోపలికి ఏం పుచ్చుకున్నారో దాన్ని బట్టి ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి వచ్చిన ఆలోచన కార్యరూపము ధరిస్తుంది. ఒరే ఈ శరీరం అనిత్యంరా, ఐశ్వర్యం ఉండిపోయేది కాదురా, ఎంత సంపాదించినా ఊపిరి కానీ చటుక్కు నాగిందా అంతే, పిల్లలకి వెళ్ళిపోతుంది ఐశ్వర్యం అంతా. నిజంగా నీతో రావాలనుకుంటే నువ్వు చేసిన దానం వల్ల నీతో వస్తుంది. ఆ దానము చెయ్యనంతసేపు దాచుకున్నదేది నీతో వచ్చేది కాదు. నిజంగా నీతో రావాలంటే దానం చేయి, పుణ్యంగా మారి నీతో వస్తుంది. హత్తుకుంది ఒకడికి, ఆ మాట లోపలికి వెళ్ళింది, చెవుల్లోంచి పట్టుకుంది. ఒరే నేను దాచుకోవడం కాదు, కొంత దానం చేస్తానన్నాడు అని మంచి పని చేశాడు. ఇప్పుడు మంచి సంకల్పం దేంట్లోంచి వచ్చింది? మంచి మాట వినడం వల్ల ఏర్పడిన సంస్కారంలోంచి వచ్చింది.
కాబట్టి ఈ కిటికీలు మనసుకి దేనికి పనికి రావాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళడానికి పనికి రావాలి. సంస్కారవంతమవుతుంది. మంచి మాట, మంచి పని, మంచి చూపు లోపల నుంచి బయటికి వస్తుంది. ఆ చేసినటువంటి మంచి పనులు పుణ్యంగా మారతాయి. ఆ పుణ్యము వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? ప్రేమ. మీరు తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే భక్తి అంటే ఇంకేదో కాదు, ప్రేమ. ప్రేమ అంటే సినిమాల ప్రేమ కాదు. అంతకన్నా దరిద్రంగా ఉపయోగించిన వాడు లోకంలో లేడు, సినిమా వాళ్ళు ఉపయోగించినట్టు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలమును అపేక్షించకుండా చేసినటువంటి సేవకు, అభిమానమునకు, అనురాగమునకు ప్రేమ అని పేరు. ఇది నాకు ఇస్తారని చెయ్యరు. నా కొడుకున్నాడు, కష్టపడి పెంచి పెద్ద చేశాను, వాడి జీతం అంతా పట్టుకొచ్చి నాకు ఇస్తాడని చేశానా? నేనేం అడగను. వాడు సంతోషంగా ఉంటే నాకు సంతోషం, అంతే. వాడికి ఎంత జీతం వస్తోంది కూడా నాకు అక్కర్లేదు. వాడు సంతోషంగా, ధార్మికంగా, భక్తితో వాడు బ్రతికితే నాకు సంతోషం తప్ప వాడు నాకేదో ఇస్తాడని నేను వాడిని చదివించలేదు. వాడు నాకు ఇస్తాడని నేను చిన్నతనంలో వాడిని సాకలేదు. ఇప్పటికీ వాడిని నేను పరమ ప్రేమతో చూసేది ఎందుకు అంటే నా కొడుకు కనుక, వాడు క్షేమంగా ఉండాలంతే తప్ప వాడేదో నాకు ఇవ్వాలని ఉండదు. తల్లి ఏ కారణానికి పాలిచ్చింది? ఏ కారణానికి 9 నెలలు కడుపులో పెట్టుకుంది? ఏ కారణానికి అంత రక్తం పోగొట్టుకుంది? ఏ కారణానికి మరణ సదృశమైనటువంటి వేదన పొందింది? ఏ కారణానికి చుట్టూ మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళిపోతుంటే బిడ్డ ఏడిస్తే స్తన్యాన్ని బయటికి తీసి పాలిచ్చింది. అటువంటి తల్లి రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావు? ఆ తల్లి నువ్వేదో చేస్తావని నీకు ఉపకారాలు చేసిందా? చిన్నతనంలో జ్వరం వస్తే తాను ఉపవాసాలు చేసింది. నువ్వు చదువుకోవలసి వస్తే నీ కోసం తను ప్రదక్షిణాలు చేసింది. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నా ఆయుర్దాయం పోసుకొని నువ్వు బ్రతకరా అని ఆశీర్వదించింది. అంటే నీ కోసం తన ఆయుర్దాయాన్ని కూడా త్యాగం చేసేయడానికి సిద్ధపడింది. అటువంటి తల్లి నువ్వేదో ఇస్తావని పెంచి పెద్ద చేసిందా? అది ప్రేమ. తండ్రిది ప్రేమ, గురువుది ప్రేమ, భర్తది ప్రేమ, భార్యది ప్రేమ. అంతేకాని నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ ప్రేమిస్తున్నాను, నువ్వు నాదానివి అవ్వాలి అతే యాసిడ్ పోస్తానంటే ప్రేమ. అది ఎందుకు ప్రేమ అవుతుంది? ఎక్కడ ఏ మాట ఉపయోగించాలో అక్కడ ఆ మాట ఉపయోగించకపోవడమే సమాజ భ్రష్టత్వానికి కారణం. అది ప్రేమ కాదు, కామము. కామము అంటే కోర్కె. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కామము పొంగేట్టు చేస్తుంది, ప్రేమ వెనక్కెళ్ళేట్టు చేస్తుంది. ప్రేమ శాంతికి కారణము, కామము అగ్నిహోత్రానికి పొంగడానికి, అశాంతికి, ఉడికిపోవడానికి కారణము. నాకిది దక్కి తీరాలి కామం కాదు, సంతోషంగా ఉండాలి ప్రేమ. ఈ రెండిటికి ఎంత తేడా ఉంది. అందుకే ప్రేమ ఎక్కడ ఉందో అది ఒక వస్తువులోకి ఇంకొక వస్తువు కలిసిపోతుంది. ఏకత్వం అంటారు. ఏకత్వం అంటే ఒకటైపోతుంది. పాలలో పంచదార వేశాను అనుకోండి, కాసేపు విడిగా ఉంటాయి, తర్వాత పాలు పంచదార ఒకటైపోతాయి. అలా కలిసిపోతుంది, ఏకత్వాన్ని పొందుతుంది. భార్యాభర్తలు ఏదో ఎప్పుడైనా ఓ మాట అనుకోవచ్చు, కానీ అయ్యో పిచ్చిది అన్నం తిందో లేదో, నేను పై ఊరు వెళ్ళానది పడుకుందో లేదో, నిద్ర పట్టిందో లేదో, దానికి భర్త మనసు వెంపర్లాడుతూనే ఉంటుంది. అంతేగాని పడుకుంటే పడుకునేది అతలేదు నాకే అంటాడా? ఆయన అక్కడికి వెళ్ళారు, పాపం వేళపట్టును తిన్నారో తినలేదో, జనం మీలబడిపోయారో, ఆయనకి పలహారం పెట్టారో పెట్టలేదో, పురుషుడు పడుకున్నాడో పడుకోలేదో, ఏ వేడి చేసిందో అని తాపత్రయపడేది ఎవరు? భార్య. ఎందుకని? వాళ్ళ మనసులు రెండూ కలిసిపోయాయి, పాలు పంచదార కలిసిపోయినట్టు. భక్తి యందు ఏమవుతుందంటే ప్రతిఫలం లేకుండా కలిసిపోయి శాంతికారకమవుతుంది. కామము ఉద్వేగ కారణమవుతుంది. ఒక చోట ఒక మాట వాడి ఆ మాట వాడకూడని చోట వాడి సమాజాన్ని తప్పుత్రోవ పట్టించకూడదు. ఒక్కొక్క మాట ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి. కాబట్టి భక్తి, ప్రేమయే భక్తి. ఎందుచేత? భగవంతుడు మనను అనుగ్రహించాడు అనుకోండి, ఆ ప్రేమని అనుగ్రహము అంటారు. నేను నా భార్యని ప్రేమించడాన్ని శృంగారము అంటారు దంపతుల మధ్య. ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమించడాన్ని కటాక్షము అంటారు. ఒక దీనుణ్ణి చూసి అయ్యయ్యో పాపం వాడికి తినడానికి లేదే, నా ఆకలి ఎటువంటిదో వాడి ఆకలి అటువంటిదే కదూ అని ప్రేమతో వాడికి పెట్టడం దయా అంటారు. చిన్న పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు, వాళ్ళకేం తెలియదు, వాడు మన వాడా కాదా అనవసరం. ఓ చంటి పిల్లడు ఏమీ తెలియనటువంటి వాడు అమ్మ ఏదో పనిలో ఉండగా గబగబా మేడం ఇట్లా ఎక్కేస్తున్నాడు అనుకోండి,
నేను అలా పక్క నుంచి మెట్లు దిగుతున్నాను అనుకోండి, ఆ పిల్లవాడు పాకుతూ పాకుతూ మెట్లు ఎక్కేస్తుంటే నాకేం సంబంధం, పసిపిల్లాడు ఎవడో మెట్లు ఎక్కుతుంటే అని నేను ఊరుకుంటానా? వాడు అలా మెట్లెక్కి గబుక్కుని కింద పడితే దొల్లిపోతాడు, తలకి దెబ్బ తగులుతుంది. నేను గబాల్ నా పిల్లాన్ని తీసి ఎత్తుకుని కిందకొచ్చి, అమ్మ మీ బిడ్డడైనా మెట్లు ఎక్కేస్తున్నాడమ్మా, అలా వదిలేయకండి చూసుకోండి అని ఆ పిల్లాడిని ఇచ్చేస్తాను. ఎందుకని? దింపాను మెట్లు వాడిని ఎత్తుకుని, నాకేం అవసరం? తెల్లటి చొక్కా వేసుకున్నా వాడిని ఎత్తుకుని ఆ బురదకాళ్ళు నాకంటించుకోవడం ఎందుకు? అంటే కేవలము కారుణ్యము, వాత్సల్యము అంటారు. వాడు ఏమి తెలియని వాడు, పసిబిడ్డాడు, అయ్యో వాడికి అపాయం జరుగుతుందేమో, ప్రేమ పొంగింది. అంతేగాని ఇప్పుడు నేను వాడిని ఎత్తుకున్నాను, తీసుకెళ్ళాను, ఎప్పచెప్పాను కాబట్టి రేపు పొద్దున్న నా పిల్లాడి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు నా చొక్కా మీద వాడి వేలు మట్టి అంటుకుంది కాబట్టి 5 చొక్కాలు నాకు కుట్టించుగాక అని నేను వాడిని ఎత్తుకుంటానా? ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చేసినటువంటి వాటికన్నిటికీ ప్రేమ అని పేరు. ఆ ప్రేమ భిన్నమైనటువంటి రూపాలతో ఒక్కొక్కరి నుండి ప్రవహించినప్పుడు ఒక్కొక్క పేరు పొందుతూ ఉంటుంది. అందులో మనం భగవంతుని పట్ల చూపించే ప్రేమకి భక్తి అని పేరు. అది ప్రతిఫలాపేక్షతో కాదు. ఆయన నాకు చెయ్యని ఉపకారం ఏమిటి? ఎన్ని ఉపకారాలు చేశాడు అసలు? అసలు ఈ శరీరం ఒకటి ఇచ్చాడు ఆయన. ఈ శరీరం ఒకటి ఒక్కొక్క శరీరం ఇచ్చుంటే నేను ఉపన్యాసం చెప్తానా? మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారా? బయటికి తరివేస్తారు. కాబట్టి అసలు ఈ శరీరం ఇచ్చాడు, ఎంత మహోపకారం చేశాడు. ఇది నేను ఆయన్ని ప్రేమించడానికి కారణం. అలా ఏర్పడినటువంటి ప్రేమ భక్తి. అప్పుడు ఆ భక్తి ఉన్నప్పుడు వాడు ఉన్నాడు, వాడు ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తండ్రి కొడుక్కి జేబులో 100 రూపాయల కాగితం పెట్టి, ఒరే నాన్న ఎప్పుడైనా అవసరం అయితే వాడుకో అన్నాడు. భక్తి అంటే అర్థం, నాన్నగారు 100 రూపాయలు పెట్టింది స్కూలు మానేసి సినిమాకి వెళ్ళమని కాదు. అకాలంగా గబాలన పెద్ద వర్షం వస్తే రిక్షా ఎక్కి ఇంటికి వచ్చేయరా అని ఇచ్చారు నాకు 100 రూపాయలు. పెద్ద వర్షం వస్తే నాన్నగారు ఎవరూ రాలేదండి, 50 రూపాయలు ఇచ్చుకున్నారు వర్షం, అందుకని రిక్షాలో వచ్చాను. తండ్రి సంతోషిస్తాడు, ఏం పర్వాలేదు నాన్న, ఇస్తే ఇచ్చావు, తడిసిపోకుండా వచ్చావు, తడిస్తే నీకు అనారోగ్యం వస్తుంది, పడదు నీకు, మంచి పని చేశావురా అంటాడు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అందుకు వాడు. నోటితో మంచి మాట మాట్లాడు, భగవన్నామం పలుకు, మంచి క్రియ చెయ్యి, భగవద్భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యి, ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణం చెయ్యి, ఆయన వద్దన్న పని చేయకు. అప్పుడు నిషిద్ధ కర్మను భంజించుట, ఏ కర్మ చెయ్యమన్నాడో ఆ విహిత కర్మను చేయుట, దానికి భక్తి అని పేరు. ఇప్పుడు దానితో కట్టు ఆ కలశని. మనం పుణ్యాహవాచనం చేస్తే కలశ తీసుకొచ్చి కలశకి దారాలు కడతాం. మనస్సనబడేటటువంటి కలశానికి భక్తి అనేటటువంటి దారాలు కట్టు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా, ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం, ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. చాలామంది శివానందలహరిలో శ్లోకాన్ని చదువుకుని అనుభవించి ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. నేనెంతటి వాణ్ణి? నిజంగా వాళ్ళందరూ అనుభవించి ఆనందపడిపోయినంత చెప్పగలిగిన ప్రజ్ఞ నాకేం లేదు. వాళ్ళు నిజంగా అనుభవించి పొందేటటువంటి ఆనందం అనేటటువంటి సముద్రంలో నేను చెప్పేటటువంటిది కేవలం ఒక బిందువుతో సమానం. అయినా ఈశ్వరా, ఒక బిందువుతో సమానమైన మాట్లాడగలిగే శక్తిని ఇచ్చావు కదూ, ఎంత సంతోషం, చాలు నీ గురించి చెప్పుకుంటున్నాను కదా, ఇంకింతకన్నా నాకేం కావాలి? ఇప్పుడు నీకు ఉపన్యాసానికి వచ్చే ముందు సంతోషంగా ఉంటుంది, అంతేగాని రోజు 6:30 అయ్యేటప్పటికి బాబో ఈ ఉపన్యాసాలు ఏమిటి, నాకు ఎందుకు వచ్చిన కూడా మనం ఏడుస్తూ వచ్చావు అనుకో, ఏం చెప్తావు? అలా చెప్పగలగడం నా అదృష్టం. ఈశ్వరుడు నాకు ఆ కంఠం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఈశ్వరా, మీ సేవలో ధన్యుణ్ణవుతున్నాను. ఓ 2 గంటల సేపు మాట్లాడానంటే 2 గంటల సేపు మీ దగ్గర మనసు కూర్చుంది కదూ, అంటే 2 గంటలు తపస్సు చేశాను కదూ.
బయట కూర్చుంటే అనవసరంగా తిరుగుతానని తెచ్చి కూర్చోబెట్టి నా చేత ఉపన్యాసం చెప్పించి నా చేత 2 గంటలు ప్రతిరోజు తపస్సు చేయిస్తున్నారా? ఈశ్వరా మీకు కృతజ్ఞుడను. ఎంత సంతోషం! ఇప్పుడు చాలా మంది, కొంతమందికి పాపం లోకంలో కళ్ళు లేవు, వాళ్ళందరూ కలిసి ఒకళ్ళ చొక్కా ఒకళ్ళు పట్టుకుని కర్రతో ఇలా తాటించుకుంటూ వెడుతూ ఉంటారు. మనకున్న సుఖాలలో 90% సుఖాలు వాళ్ళకి లేవు. ఇప్పుడు ఇదే ఉపన్యాసం పక్కన తెర మీద కనపడుతోంది అని నేను గదిలో కూర్చుని చెప్తూ మిమ్మల్ని అందరినీ తెర దగ్గర కూర్చోమన్నాను అనుకోండి, కాదు అని ఎదురుగుండా వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఈ మాంసనేత్రంతో ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తిని చూడడంలో ఒక సంతోషం ఉంటుంది, బుద్ధి కుదురుకుంటుంది. కన్ను ఉండబట్టి కదా చూస్తున్నాం. కళ్ళు లేనివాడు దేవాలయం చూస్తాడా, ధ్వజస్తంభం చూస్తాడా, వెంకటరమణుడి మూర్తి చూస్తాడా, కాళహస్తీశ్వరుడి లింగం చూస్తాడా, పువ్వు చూస్తాడా, పువ్వుకున్న అందం చూస్తాడా, పువ్వు మీద వాలినటువంటి భ్రమరాన్ని చూస్తాడా, ఓ కొండ చూస్తాడా, సెలయేరు చూస్తాడా, క్రూర మృగాన్ని చూస్తాడా, కుందేలు చూస్తాడా, నెమలి విప్పిన పురిని చూస్తాడా? ఏది చూస్తాడు? ఎన్నో సుఖాలు అతనికి లేవు. ఇవన్నీ టికెట్లు పెట్టి కొనుక్కునేవి కావు, బయటికి వెడితే కనపడతాయి. పసిపాపల బోసినోళ్ళు, వాళ్ళ నవ్వులు, ఎంత సంతోషం! ఏది అతను ఎక్కడ చూసుకోగలడు? తన కడుపునే మనవడు పుట్టిన ఆ మనవడు ఎలా ఉన్నాడు, ఒరే అచ్చు నీ పోలికారా అన్నా కూడా వాడికి తానే తెలియడు. తన ప్రతిబింబం చూసుకున్నాడా? తన మనవడు ఎలా ఉన్నాడో తెలుసా? ఊహ చేత సంతోషిస్తాడంతే. ఏమిటో ఈ బ్రతుకు అనుకుని, ఈశ్వర ఎప్పుడు వద్దు, ఏ తప్పు చేశానో ఇంకెప్పుడు కళ్ళు లేకుండా పుట్టించకంటాడు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం, అడుగు తీసి అడుగేస్తే భయం. ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ 2 కళ్ళతో చూడగలిగిన శక్తినిచ్చాడు. ఈ సంతోషంగా ఉండడానికి ఇది కారణం కాదు. తింటే అరగక పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, తింటే అరిగేట్టు చేస్తున్నాడు. మాట్లాడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మాట్లాడేటట్టు చేశాడు. పక్కవాడికి ఉపకారం చెయ్యలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పక్కవాడికి ఉపకారం చెయ్యగలిగిన శక్తినిచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, బయటికి ఇస్తే గౌరవం ఇచ్చాడు. చాలదా? ఈశ్వరా వీటన్నిటికీ కారణం నువ్వు. ఆయన పట్ల పరమ సంతోషంతో నీకు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకొచ్చి తలగడా కింద పెట్టుకుంటావా? ఉన్నాయని సంతోషపడిపోయినట్టే ఈశ్వరుడు నీకు ఇచ్చినవి తలుచుకెందుకు సంతోషించలేవు? ఎక్కడో ఎవడికో ఏదో ఉంది, నాకు అది లేదని ఎందుకు ఏడుస్తావు? నీకు ఇచ్చినవి తలుచుకుని సంతోషంగా ఉండు. కాబట్టి ఆ సంతోషం అనేటటువంటి నీటిని ఆ మనసులో అనబడేటటువంటి కలశంలో పోశాను. అది చూడగలిగినటువంటి మనసు ఉండాలి, కానీ అసలు ఆ ఆనంద ధార వేరు, ఆ సంతోషం వేరు. ఒక కవి అన్నాడు ఒక చోట, తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట, వెంకటాచలం లాంటి చోట నిలబడితే కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతూ ఉంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి. పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు, మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నది, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా, భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతూ ఉంటే ఫోటో తీసుకోవాలనిపించింది, ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. నీ మనసులో ఉన్న భావన చేత నీకు ఆ సంతోషం పొంగుతుంటుంది లోపల నుంచి. ఎప్పుడు ఏడుపు, ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు, ఏడుస్తూనే బతికితే అసలు నీకు సంతోషం ఎక్కడుంది లోకంలో?
అసలు సంతోషం అన్నదాన్ని అనుభవించలే. కాబట్టి ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సంస్కారవంతమైన వాటిని మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా అనుమతించారనుకోండి. ఈ లోపల ఉండేటటువంటి మనసు కల్మషభూయిష్టము కాదు. ఒక ఇంటి లోపలికి కుళ్ళిపోయిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఇంట్లో కుళ్ళు వాసన రాకుండా మల్లెపూల వాసన ఎందుకు వస్తుంది? ఇంటి లోపలికి అన్ని మల్లెపూల దండలు పంపించి దండలు కట్టారనుకోండి, ఇంట్లో మల్లెపూల వాసన రాకుండా కుళ్ళు వాసన ఎందుకు వస్తుంది? కుక్కల శవాలు ఎక్కడున్నాయో చూసుకుని 4 తెచ్చి ఇంట్లో పడేసుకున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో దుర్గంధం కాకుండా ఇంకోటి ఎందుకు వస్తుంది? అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు, ఇది సంస్కారమునకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది. ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి ఈ శ్లోకం శివానంద లహరిలో అమృత భాండంతో సమానమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ధారణలో ఉంటే, ఈ శ్లోకం యొక్క భావం మనసులోకి ప్రవేశిస్తే అసలు మనుష్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం యొక్క అవసరం ఎంతటిదో మనకి అవగతమవుతుంది. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబత వాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అంటారు. దాని ఉద్దేశ్యం, మనం ఇళ్లలో పుణ్యాహవాచనము అని ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం. ఏదైనా చాలా పెద్ద పెద్ద క్రతువులు చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో కొడుక్కి ఉపనయనం చేస్తున్నాను, లేకపోతే కొడుక్కో కూతురుకో పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్లి చేసినప్పుడు, ఉపనయనం చేసినప్పుడు ఉపయోగం చేసేటటువంటి మంత్రముల యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుంది అంటే అవి 6 నెలలు ఆ ఇంటిలో ఉండేటటువంటి వాతావరణాన్నంతటినీ కూడా శోభస్కరం చేసి మంగళప్రదం చేసి నిలబెడతాయి. అంత శక్తివంతములై ఉంటాయి మంత్రములు. అటువంటి మంత్రముల యొక్క శక్తి బాగా ఇంటి నిండా అల్లుకోవాలి అంటే, ఆ వాతావరణము శోభస్కరము కావాలి అంటే ముందు దానికి అపవిత్రంగా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పోగొట్టవలసి ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడూ సత్వగుణంతో ఉండేవాళ్ళు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, ఏదో భగవంతుడి గురించి చదువుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ పరమ భక్తితో జీవనం గడిపేటటువంటి వ్యక్తుల నుండి తరంగములు వెడుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఆరా అంటారు. మీరు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారి యొక్క చిత్తరువుల వంక చూస్తే వెనక ఒక పెద్ద కాంతి పుంజాన్ని వేస్తారు, ఆరా అంటూ ఉంటారు. ఆ కాంతి పుంజం వారిని ఆశ్రయించి ఉంటుంది. ఆ కాంతి దేని వల్ల పెరుగుతుంది, ఆ తేజశక్తి దేని వల్ల పెరుగుతుంది అంటే భగవంతునితో వాళ్ళు మమేకమయ్యేటటువంటి స్థితిని బట్టి ఆ తేజు చక్రం యొక్క శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇళ్లల్లో వారి నుండి వచ్చేటటువంటి భావనా తరంగముల చేత అపవిత్రమైనటువంటి వాతావరణం అంతా విరిగిపోతూ ఉంటుంది. అందుకే మహాత్ములు ఏదైనా ఇంట్లో అడుగు పెట్టారనుకోండి, భగవంతుడు పరమప్రసన్నుడవుతాడు, ఎంతో సంతోషిస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు ఇంట్లోకి వచ్చాడు రా అని. అటువంటి వాళ్ళు లోపలికి వచ్చినంత మాత్రం చేత అపవిత్రమైన వాతావరణము విరిగిపోతుంది. మురికి నీటిలో ఇండిపి గింజ అని ఉంటుంది. ఆ ఇండిపి గింజని వేస్తే అది మాలిన్యాన్నంతటినీ విరగ్గొడుతూ లోపలికి వెళ్ళి నీటిని శుద్ధి చేసినట్లే మహాపురుషుల నుండి వచ్చేటటువంటి భక్తి తరంగములు, వారి నుంచి వచ్చేటటువంటి తేజస్ తరంగములు, అవి వాతావరణాన్నంతటినీ కూడా పరిశుద్ధి చేస్తాయి. అలాగే ఇంట్లో పెళ్లి చేసినా, ఉపనయనం చేసినా
మనం ఆ ఇంట్లో ఉండవలసినటువంటి రీతిలో వాతావరణాన్ని ఉంచకుండా పాడు చేసుకుని అపవిత్రం చేసుకున్నటువంటి స్థితి ఉంటుంది. ఎప్పుడూ ఎవరినో తిడుతూ ఉండడం, ఎవరినో దెబ్బలాడుతూ ఉండడం, భార్యాభర్తలు తగువులాడుతూ ఉండడం, ఇతరుల్ని నింద చేస్తూ ఉండడం, లౌకికమైనటువంటి వ్యాసాంగం తప్ప ఎంతసేపు పెట్టినా టీవీల్లో అక్కర్లేనటువంటి విషయాలన్నీ వినబడుతూ ఉండడం, ఒక వేళ లేదు పాల లేదు, దీపాలు పెట్టిన వేళలో మెల్లో మంగళసూత్రాలు పట్టుకు లాగినటువంటి దృశ్యాలు చూడడం, ఆడవాళ్ళు బహు ఆక్రోశంతో మాట్లాడుతున్నటువంటి గట్టి గట్టి అరుపులు వింటూ ఉండడం, సమయం సందర్భం లేకుండా ఇంట్లో ఆ చనిపోయినటువంటి శవాల యొక్క దృశ్యాలు చూపిస్తుంటే వాటినన్నింటినీ చూడడం, కత్తులతో పొడుచుకోవడం చూడడం, ఇలాంటివన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే ఉద్వేగం కలుగుతుంటుంది మనసులో. ఆ ఉద్వేగం కలిగినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి ఆ భావనా తరంగములు అనారోగ్య వ్యాప్తికి కారణమవుతాయి. అనారోగ్య వ్యాప్తికి కారణమవుతాయి అవి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచవు. వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అంటే దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి. అలా తగినటువంటి వాతావరణం ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి లోపల. ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండడానికి కావలసినటువంటి పరికరములు, ఉండడానికి కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నము కావాలి. అలా ఉత్పన్నము కాలేదనుకోండి, దాని వలన అస్తమానము అటువంటివే చూస్తూ అక్కర్లేని విషయాలు చూస్తుంటే ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం అంతా అపవిత్రమవుతుంది. అలా అపవిత్రమైపోయినప్పుడు ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా చేస్తూ దాంట్లో మంత్రభాగాన్ని సమన్వయం చేసినప్పుడు ఆ మంత్రం పట్టుకోవడానికి తగినటువంటి వాతావరణం ఉండదు అక్కడ. అందుకే పుణ్యాహవాచనం అని ముందు ఒక ప్రక్రియ చేస్తారు. ఆ ప్రక్రియ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఇంత పూర్వం వాతావరణం అపవిత్రమైపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కళ్యాణం చేసినప్పుడు, వివాహం చేసినప్పుడు మంత్రముల యొక్క శక్తి చేత ఆ వధూవరులిద్దరికీ కూడా చక్కటి ఆనుకూల్యత సిద్ధించి వాళ్ళు సంతోషంగా దాంపత్యాన్ని నెరపవలసి ఉంటుంది. కాబట్టి దానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చెయ్యడం కోసం శుద్ధి కొరకు, పవిత్రత కొరకు పుణ్యాహవాచన ప్రక్రియ చేస్తారు. అందులో 3 కలశలు ఉంచుతారు. ఒకదాన్ని వరుణ కలశ అంటారు. ఉంచి 2 కలశలు ఉత్తర దక్షిణ దిక్కులుగా పెట్టి ఒకటి తూర్పు దిక్కుగా ఉంచుతారు. ప్రధాన కలశకి దారములు కడతారు. అది గళ్ళు గళ్ళుగా వచ్చేటట్టుగా దారాలతో కలశనంతటినీ కట్టి దాని నిండా నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి మామిడి ఆకుల యొక్క చిగుర్లు అంటే చివరి భాగాలు పైకొచ్చేటట్టుగా, ముచికలు నీళ్లలో కుండి ఆకుల యొక్క కొసలు పైకొచ్చేటట్టుగా మామిడాకులు మధ్యలో పెడతారు. పెట్టి చుట్టూ ఆకులు వచ్చేటట్టుగా మామిడాకుల గుత్తి పెట్టి దాని మీద కొబ్బరి బొండాన్ని ఉంచుతారు. కొబ్బరి చెట్టుకి నారికేళము అని పేరు. నారికేళము అని దానికి పేరు రావడానికి కారణం ఏమిటంటే సూక్ష్మమైన రంధ్రముల గుండా భూమిలోంటి నీటిని లాగి పై వరకు ఎక్కిస్తుంది. 2, తన చెట్టుకి కాసినటువంటి పువ్వు కానీ కాయ కానీ పెద్ద పెద్ద గెలల రూపంలో ఉండేటట్టుగా ఉంటుంది. ఈ 2 లక్షణములు ఉన్న కారణం చేత ఆ కొబ్బరి బొండాన్ని నారికేళము అని పిలుస్తారు. ఆ నారికేళాన్ని తీసుకొచ్చి పూర్ణకుంభం మీద ఉంచుతారు. ఉంచి ఇప్పుడు ఈ చుట్టూ ఉండేటటువంటివి ఈ ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉండేటటువంటి 2 కలశల్ని ముఖం వరకు ఎత్తి పట్టుకుని, అసలు యథార్థంగా అయితే దాని ప్రక్రియలో వజ్రాసనం వేసి కూర్చుని ఒక స్థితిలో మంత్రం చెప్పినప్పుడు 2 చేతులతో బ్రాహ్మణులకు సభకంతటికి నమస్కరిస్తాడు యజమాని. ఆ నమస్కరించినప్పుడు ఈ 2 కలశల్ని తీసుకెళ్ళి యజమాని చేతికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఒక సంకల్పం చెప్తాడు. ఆయన ఏమని చెప్తాడంటే గృహ భూభాండ ఆత్మ దేహ ద్రవ్య స్థల పదార్థ వృద్ధ్యర్థం శుద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అభ్యుదయార్థం అనిష్ట నిరసనార్థం పుణ్యాహవాచన కర్మ ఆచరిష్యామి అంటాడు. నేను ఈ పుణ్యాహవాచన ప్రక్రియ దేని కొరకు చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి, ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యము, ఇక్కడ ఉన్నటువంటి పదార్థములు ఇవన్నీ కూడా
శాంతిని పొంది బాగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఇవి కర్మయందు ఉపయోగపడేటట్టుగా వీటి యందు ఉన్నటువంటి దోషం పోవడానికి నేను ఈ పుణ్యాహవాచనం చేస్తున్నాను అంటాడు. ఈ పుణ్యాహవాచనం చేసేటప్పుడు రెండు చేతులలోనూ ఉత్తర దక్షిణ దిక్కుల యందు ఉన్నటువంటి కలశలు ఉంచుతారు యజమానికి. ముఖం వరకు పైకెత్తి కింద పెట్టి రెండు చేతులు ఇలా వేసి పైకెత్తి తీసి ఆ మామిడి కొమ్మల మించి తూర్పు కలశలోకి నీళ్లు పోస్తారు. పోస్తున్నప్పుడు కొన్ని కోరికలు కోరుతారు యజమాని. తుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, శాంతిరస్తు, వేద సమృద్ధిరస్తు, ధర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, అనిష్ట నిరసనమస్తు అని నాకు ఇదిగో ఈ కర్మ చేసినప్పుడు తూర్పు కలశలో నీళ్లు పోసినటువంటి కారణం చేత ఆ నీటిని భగవంతుడు ఆవహిస్తాడు. తజ్జలాన్ అని భగవంతుడికి పేరు. నీటిని ఆశ్రయించి ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను పోసినటువంటి ఉదకధార తూర్పు కలశంలో పడింది. ఈ కలశలోని నీరు ఎక్కడెక్కడ చల్లానో అక్కడక్కడ శాంతిరస్తు, ఇంతకుముందు అపవిత్రమైన వాతావరణం ఉంటే విరిగిపోవాలి. తుష్టిరస్తు, పుష్టిరస్తు, శాంతిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ఇంట్లో చక్కగా కొడుకులు పుట్టాలి, ధనధాన్యములు చేకూరాలి, ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలి, వేదము నిలబడాలి, వేదము చెప్పినటువంటి క్రియ నేను ఆచరించగలిగినటువంటి వాణ్ణై ఉండాలి, శాంతి కలగాలి, అరిష్టములు అంటే జరగకూడనివి ఏ ఉన్నాయో అటువంటివి జరగకుండా ఉండుగాక అని ఇప్పుడు ఆ తూర్పు కలశలో పోసినటువంటి నీటిని మామిడి మండతో తీసి ఇంటి నిండా చల్లుకుంటారు. తన మీద చల్లుకుంటాడు, తన బిడ్డల మీద చల్లుతాడు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవిత్రమైన వాతావరణము ఏది ఉందో ఆ వాతావరణం అంతా కూడా దాని వలన తొలగిపోతుంది. దాన్ని పూర్ణ కుంభము అంటారు. నీటిని పోసి పైన కొబ్బరి బొండాన్ని ఉంచిన కారణం చేత పూర్ణకుంభం అంటారు. పూర్ణకుంభం ఏదైనా దేవాలయానికి పెద్దలు వచ్చినప్పుడు వీధి గుమ్మం వరకు తీసుకెళ్ళి ఆ పూర్ణకుంభం చేత్తో పట్టుకుని పురుష సూక్తాది మంత్రములతో పెద్దల్ని ఆహ్వానం పలికి లోపలికి తీసుకొస్తారు. పూర్ణకుంభం బయటికి వచ్చింది అంటే గుర్తేమిటంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతటి నా భక్తుడు వచ్చాడు, వాడు లోపలికి వచ్చే వరకు నేను ఆగలేను, అందుకని నేనే వెళ్ళి వాడికి స్వాగతం పలుకుతానని ఆయనే బయలుదేరి వచ్చినట్టు. అందుకే పూర్ణకుంభం ఎవరికి పెట్టాలి అంటే అసలు ఆ పూర్ణకుంభం గురించి తెలిసిన వాళ్ళకి పెట్టాలి తప్ప ప్రతివాడికి పూర్ణకుంభం ఇవ్వకూడదు. పూర్ణకుంభం పట్టుకొస్తే చెప్పులు ఇప్పి పూర్ణకుంభాన్ని రెండు చేతులతో ముట్టుకోవాలి. అంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి ఎదురొచ్చారు కాబట్టి ఆ స్వామి పాదములు ముట్టుకుని నమస్కారం చేసి పూర్ణకుంభానికి వెనక నడవాలి. పూర్ణకుంభం లోపలికి వెళ్తుంది, తాను లోపలికి వెడతాడు. కాబట్టి మనం పరమమంగళప్రదంగా భావించేటటువంటి పదార్థములలో ఒకటి పూర్ణకుంభం. అందుకే ఆ పూర్ణకుంభాన్ని శుభసూచనగా వేస్తూ ఉంటారు. మనకి కొన్ని మంగళప్రదమైన గుర్తులు ఉన్నాయి శాస్త్రంలో. అవి ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాయి అంటే, అటువంటి గుర్తు వేసి ఉంది అంటే అది ఉత్తినే పోదు, మంగళాల్ని తీసుకొస్తుంది. అలా తీసుకురాగలిగినటువంటి వాటిలో ఒకటి పూర్ణకుంభం. పూర్ణకుంభం యొక్క ముద్ర ఉన్నంత మాత్రం చేత శోభస్కరం అవుతుంది. అలాగే రెండవది స్వస్తిక్ మార్క్, స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉంటారు. అది ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీదేవి యొక్క పాదముల అడుగు భాగంలో ఉంటుంది. పాణీ పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అంటాడు భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి. నీ పాదములలో స్వస్తిక్ ముద్రలు ఉన్నాయమ్మా, నువ్వు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి అంటాడు. అందుకే పెళ్లి చేసినప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యన పట్టినటువంటి తెర మీద ఇంకా ఏవీ వ్రాయకూడదు, ఒక్క స్వస్తిక్ గుర్తు ఒక్కటే వెయ్యాలి. స్వస్తిక్ గుర్తు అంత మంగళప్రదం. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంగణంలో భగవత్ శక్తి నిండి నిబిడీకృతం అవ్వాలి అంటే, అది పరమమంగళప్రదంగా దాన్ని అలంకారం చెయ్యాలి అంటే పూర్ణకుంభం యొక్క ముద్ర, స్వస్తిక్ యొక్క ముద్ర, ఇటువంటివి పరమ పవిత్రమైనటువంటి వస్తువులు కొన్ని లోకంలో ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించినటువంటి ముద్రలే వేయవలసి ఉంటుంది. పూర్ణకుంభం అంత గొప్పది. పూర్ణకుంభాన్ని దేనికి వాడతాము అంటే ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాతావరణాన్ని పోగొట్టి
తన తనని పట్టి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టుకుని తన ఇంట్లో ఉన్నవారికి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టి ముందు ఇంటికి పరిశుద్ధి కల్పించి అక్కడ ఉచ్చాటన చేయబడినటువంటి మంత్రముల వలన దేవతల యొక్క అనుగ్రహము ఆ వాతావరణమునందు ప్రవేశించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేయుట కొరకు పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి పూర్ణకుంభం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో నీళ్లు చల్లుకుంటున్నావు, నీ బిడ్డల మీద చల్లుతున్నావు, నీ మీద చల్లుకుంటున్నావు, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు. ఆ పూర్ణకుంభం మంచిదే, ఏ పెళ్లి చేసే ముందో చేస్తావు. ఆ పూర్ణకుంభం కాదు, అసలు నువ్వే పూర్ణకుంభం అయిపోవాలి. అసలు ఆ పూర్ణకుంభం ఎలా అవ్వాలో శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు సాధన యందు ఇది ఒక పెద్ద విశేషమైన మలుపు తిప్పుతుంది. ఓ ఇలా బ్రతకాలన్నమాట అని అర్థమవుతుంది. ఆయన అంటున్నారు, భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణి ప్రసన్నే మనఃకుంభే సాంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అన్నారు. ఇప్పుడు మొట్టమొదట పూర్ణకుంభం తయారు చేయాలంటే ఒక కలశ పాత్ర ఉండాలి. ఆ కలశకి ముందు దారాలు చుట్టాలి. నీళ్లు పోసేశాక దారాలు చుట్టడం కుదరదు, ఒలిగిపోతాయి. ముందు పాత్ర పట్టుకుని దాన్ని ఉంచి దారాలు చుడతారు. గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా వచ్చేట్టుగా చుట్టాలి కొత్త దారం. ఆయన అంటున్నారు, ఇక్కడే ఉంది ఒక కలశ. ఆ కలశని దారాలకు చుట్టూ. ఏమిటా కలశ? మనస్సే కలశం. ఇక్కడ ఉన్నటువంటి నా మనస్సు అనబడేటటువంటి కలశానికి దారాలు చుట్టాలి. ఏమిటా దారాలు? భక్తో భక్తి గుణావృతే. దానికి చుట్టవలసినటువంటి దారాలు భక్తి అనబడేటటువంటి దారాల్ని చుట్టాలి. భక్తి అన్న మాటకు అర్థం, చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే పొద్దున్న లేచి దీపం పెట్టడం, ఏదో కాసిన తులసి దళాలో మారేడు దళాలో పువ్వులో తీసుకొచ్చి భగవంతునికి సమర్పించడం, నీరాజన మంత్ర పుష్పాలు చెప్పడం, ఇదంతా భక్తి అనుకుంటారు. నేను తప్పని కానీ అలా చెయ్యవద్దని కానీ నేను సిద్ధాంతీకరించట్లేదు. కానీ అసలు భక్తి అన్న మాటకి అర్థం ఏమిటంటే నిషిద్ధ కర్మ యొక్క భంజనము, విహిత కర్మాచరణమునందు అనురక్తి. ఈ రెండు ఎవరి యందు ఉంటాయో వాడు భక్తి తత్పరుడు అని పిలుస్తుంది శాస్త్రం. తప్ప పూజామందిరంలో నేను 4 గంటలు కూర్చుంటానండి అంటే ఆ ఒక్క కారణానికి భక్తుడు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేతంటే రావణాసురుడు కూడా చాలా పెద్ద పూజ చేస్తాడు. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సఖేశ్చరాత్పల్లపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అన్నారు వాల్మీకి మహర్షి. లక్ష్మీదేవిని 2 ఏనుగులు బంగారు పాత్రలతో పద్మ కింజిల్కములు వర్షం చేసి అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి మూర్తికి పుష్పక విమానంలో పూజ చేస్తాడు. అంత పూజ చేస్తాడు లక్ష్మీదేవికి. ఎక్కడుంటుంది లక్ష్మి? ఆ విగ్రహంలో కాదు, గృహలక్ష్మి గృహే గృహే. ఎక్కడుంటుంది లక్ష్మీదేవి అంటే ఇదిగో వీళ్ళందరూ లక్ష్మీదేవి యొక్క ముఖాలే. నా భార్య ముఖం కూడా లక్ష్మీ స్వరూపమే. అందరూ సువాసినుల యొక్క ముఖములు లక్ష్మీ రూపములే. కాబట్టి లక్ష్మీదేవిని ఎక్కడ చూడాలి? నేను నా ఇంటి తలుపు తీసి బయటికి వస్తే అలా మేడ మీద నిలబడితే ఎదురుగుండా విడుతున్నటువంటి సువాసినులు ఎవరు కనపడతారో వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. నేను వాళ్ళ పాదాల వంక చూసి మనసులో ఒక్క నమస్కారం చేశాను అనుకోండి, ఆ నమస్కారాలు లక్ష్మీదేవికి అందుతాయి. అంతేకాని పూజామందిరంలో కూర్చుని పూజ చేసి బయటికి వచ్చి కనపడినటువంటి ప్రతి ఇల్లాల్లో ఆడతనం చూసి వికిలి బుద్ధితో ప్రవర్తించాను అనుకోండి, అప్పుడు ఆ లక్ష్మీ పూజ ఎందుకు పనికొస్తుంది? పనికిరాదది. భక్తో భక్తి గుణావృతే అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఎంత పూజ చేశావు అన్నదాన్ని బట్టి భక్తుడని పిలవరు. పూజ చేయవలసిందే, మంచిదే, తప్పకుండా చెయ్యాలి. కానీ ఎందుకు చేస్తాడు పూజ అంటే ముందు 2 కారణములు ఉంటాయి. ఆ 2 కారణములు తెలిసి ఉండాలి. మొట్టమొదటిది నిషిద్ధ కర్మ భంజనము ఎవడు చేస్తాడో వాడు భక్తి తత్పరుడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, నేను వాళ్ళిద్దరినీ పిలిచి, ఒరే నాయనా ఎప్పుడు లంచం పుచ్చుకోకు, వద్దు,
భగవంతుడు నీకు ఎంత ఇచ్చాడో ఆ జీతంతో తృప్తిగా జీవనం చెయ్యి అని చెప్పాను అనుకోండి. ఒకడు లంచాలు పుచ్చుకొని పెద్ద గండబేరుండ వంచున్న పంచి ఒకటి తీసుకొచ్చి నాకు పెట్టాడు అనుకోండి. ఇంకొకడు పరమ పవిత్రంగా భగవంతుడిచ్చిన దాంతో కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం చేస్తున్నాడు. వాడు ఓ 2 వేళ్ల వెడల్పున్నటువంటి అంచున్న పంచె పట్టుకొచ్చి పెట్టాడు. నేను ప్రీతితో ఏ కొడుకు ఇచ్చిన పంచె పుచ్చుకుంటాను? ఇద్దరు కొడుకులే, ఇద్దరు కొడుకుల మీద ప్రేమ ఉంటుంది, అందులో ఇంకా అనుమానం ఏం లేదు. కానీ ఏ కొడుకును చూస్తే నేను సంతోషిస్తాను? నేను ఇటువంటి పని చెయ్యవద్దు అని ఏ కొడుకులతో చెప్పినప్పుడు ఏ కొడుకు దాన్ని పాటించాడో వాడి మీద నాకు ఎక్కువ ప్రీతి ఉంటుంది. వద్దు అన్న పని చెయ్యకుండా ఉన్నవాడెవడున్నాడో వాడంటే నాకు ఎక్కువ ఇష్టం కాదు. మిగిలినవన్నీ చేసినా వద్దన్న పనులే వాడు చేస్తుంటాడు అనుకోండి, వాడు ఎంత డబ్బు తేనివ్వండి, ఎంత నా కాళ్ళు పట్టనివ్వండి, నాకు వాడి పట్ల విముఖతగా ఉంటుందా ఉండదా? ఏమిటో వీడు ఇలా జీవిస్తూ ఉంటాడు, వీడు చెప్పిన మాట విండు, అన్ని ప్రమాదకరమైన పనులన్నీ చేస్తుంటాడు, ఓ పొద్దున్నలే వాడు స్నానం చేయడు, ఓ భగవంతుడి దగ్గర ఓ నమస్కారం పెట్టడు, ఓ పెద్దలు చూస్తే గౌరవించడు, ఓ వినయం లేదు. ఏమిటో ఎంత డబ్బు సంపాదిస్తే ఎవడకి కావాలి? నాన్నగారండి నాన్నగారండి అని నా దగ్గరికి వస్తే ఏం కావాలి? ఎందుకది? వాడికి జీవనం లేదు, సరైన విధానం లేదు వాడికి అని నేను బాధపడతానా పన్నా? అలాగే నిషిద్ధ కర్మ భంజనము అంటే భగవంతుడు ఇటువంటివి నువ్వు చెయ్యవద్దు అని వేదంలో చెప్పాడు. నువ్వు చెయ్యవద్దు అన్న పనిని చెయ్యడం మానకుండా చేసినంత కాలం భక్తితో ఉన్నానని చెప్పడం సాధ్యం కాదు. దాని వలన నీకు ఎంత ప్రయోజనం కలగని, ఈశ్వరుడే కావాలి అని నిజంగా నీకు త్రికరణ శుద్ధిగా ఉంటే వాటిని వదిలిపెట్టడం కష్టం కాదు. అక్కడ ఏదో లోపం ఉంటే ఎన్ని కారణాలైనా చెప్పి వాటిని పట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు. నిషిద్ధ కర్మని భంజించడం అంటే వద్దన్న పని. ఈశ్వరుడు వద్దు అని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. వేదంలో ఈశ్వరుడు ఇటువంటి పనులు చెయ్యవద్దు, తెల్లవారుజామున నిద్రపోకు, ప్రదోష వేళలో నిద్రపోకు, తల్లిదండ్రుల్ని గౌరవించు, పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి, అహంకారంతో ప్రవర్తించకు, అక్రమమైనటువంటి ధనార్జన చెయ్యవద్దు, ఇవన్నీ చెప్పాడు పరమాత్మ. చెప్తే ఇందులో ఆయన చెప్పినటువంటిది ఒక్కటీ ఆచరించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి ఎలా కారణం అవుతావు? ఆయన వద్దన్న రీతిలో ప్రవర్తించి ఎంత తీసుకొచ్చి నువ్వు పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు? ఆయన చాలా బాధపడతాడు. ఏం ఉపయోగం రా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేతః సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటాడు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ అంటారు, ఎందుకు నిన్నెవరు తెమ్మన్నారు రొట్టంతా? అవన్నీ అక్కర్లేదు, ఆయన చెప్పినట్లు బ్రతకడం నేర్చుకో. నిషిద్ధ కర్మను భంజించుట, విహిత కర్మను ఆచరించుట. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చెయ్యి. తెల్లవారుజామున లే, స్నానం చెయ్యి, పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి. ఆయన ఏమి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడంలో లోపం చేయకు. ఆయన ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యకుండా ఉండడం నేర్చుకో. ఈ రెండూ నేర్చుకుంటే ఈశ్వరుడు కాపాడతాడు. దానికి భక్తి అని పేరు. అందుకే మీకు ఈ భక్తి ఏర్పడడానికి మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఉండి ఉండకుండా ఉంటుంది. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా ఉంది అని చెప్పడం కష్టం. ఉంది అని చెప్పలేరు, లేదు అని చెప్పలేరు. రెండిటికి మధ్యలో సతమతం అవుతూ ఉంటాడు. ఉన్నాడంటాడు, పూజామందిరంలో పూజలు చేస్తాడు, ఉన్నాడంటాడు, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఉన్నాడన్నది నిజమైతే వద్దన్నది ఎందుకు చేస్తావు? ఉన్నాడన్నది నమ్ముతున్నావు అని పూర్తిగా నమ్ముదాం అంటే మరి పూజలు చేస్తున్నావు. ఉన్నాడని నమ్ముతున్నావా? ఉన్నాడని నమ్మినా నీ అంత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా? ఇది నిర్ధారణ కావాలి అంటే అసలు వాడు ఉన్నాడు అన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడాలి. వాడు ఉన్నాడన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది?
ఇప్పుడు మా అమ్మగారి పట్ల నేను భక్తితో ఉండాలి, మా అమ్మగారు నా ఎదురుగుండా కనపడుతున్నారు, ఆవిడ చేసిన ఉపకారాలు నాకు తెలుసు, భక్తితో ఉంటాను. మా నాన్నగారి మీద గౌరవంతో ఉండాలి, మా నాన్నగారు ఎదురుగుండా కనపడతారు, అందుకని నేను గౌరవంతో ఉంటాను. మా అన్న పట్ల గౌరవంతో ఉంటాను. మా గురువు గారి పేరు చెప్తే నేల మీద పడిపోతాను, ఎందుకంటే వాళ్ళు చేసిన ఉపకారాలు తెలుసు. భగవంతుడి పట్ల భక్తితో ఉండు. ఎందుకు ఉండాలి అసలు? ఆయన ఏడు ఎక్కడ చూసావు నువ్వు? ఆయన ఉన్నాడని నమ్మకం ఎలా? ఆయన ఉన్నాడని నమ్మగలిగితే అప్పుడు వాడు చెప్పినట్టు వింటాం మనం. వాడు ఉన్నాడన్న నమ్మకం దేనివల్ల కలగాలి? కలిగితే భక్తి అంటారు. అప్పుడు కదా వద్దన్న పని చేయడం. ఏమండి, ఇక్కడ ఎవరూ చూసేవాళ్ళు లేరు కదా అని చెప్పి ఫోన్లో నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను. ఎవరికి తెలుస్తుందండి ఎంతసేపు మాట్లాడానో? బిల్లు ఎవరేస్తారంటే ఎదురుగుండా ఉండక్కర్లేదు. నువ్వు ఫోను మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడావో, ఎంతసేపు మాట్లాడావో కనిపెట్టగలిగినటువంటి కంప్యూటర్లు ఉన్నాయి అక్కడ. అవి కనిపెట్టి బిల్లు పంపించేస్తాయా? పంపించవా? అలాగే భగవంతుడు కూడా నీ పక్కన శంఖచక్రాలు గదాపద్మం పట్టుకుని లేకపోతే త్రిశూలం పట్టుకుని నీ పక్కన నించోక్కర్లేదు. ఆయన చూస్తూ ఉంటాడు. ఉన్నాడని నమ్మకం ఎలా? అక్కడంటే టెలిఫోన్ బిల్లు వచ్చింది, ఇక్కడంటే ఎలా నమ్మకం? అంటే నమ్మడానికి మనకి లోకంలో ఒక ఆధారాన్ని బట్టి నమ్ముతాం. ఏమిటి ఆధారం? వస్తువు కనబడితే యజమానున్నాడని గుర్తు. నాకు ఇక్కడ ఓ కడియం దొరికింది అనుకోండి, ఇక్కడ ఒక కడియం దొరికింది అంటే కడియం పెట్టుకున్న వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ కడియం జారి పడిపోయింది. కాబట్టి కడియం దొరికింది అంటే కడియం యొక్క యజమాని ఉన్నాడా లేదా? ఉన్నాడు. నేను అలా వెళ్ళిపోతుంటే పెద్దాపురంలో ఓ పెద్ద భవంతి కనపడింది అనుకోండి, బయట ఎవ్వరు మనుష్యులు లేరు, లోపలికి వెళ్ళే అవకాశం లేదు, పెద్ద పెద్ద గోడలు. అబ్బా ఎంత గొప్పగా ఉందండి, ఇది ఎవరిదండి ఇది అని అడుగుతాను. అంతేగాని గాలిలోంచి ఊడిపడి అలా ఉంది, అది ఎవరిది కాదండి, అది ఎవరికి చెందుతుంది, ఎవరికి చెందదంటానా? ఇది ఎవరిదండి అంటాను. ఓ భవనం కనపడింది అంటే భవనాన్ని కట్టినవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు. ఓ కంకణం దొరికింది అంటే ఆ కంకణానికి యజమాని ఎవరో ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం నేను చెప్తున్నాను అంటే ఈ ఉపన్యాసం చెప్పడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు నాలా వేదిక మీద కనపడకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా శ్రమ పడి ఉండడం చేత నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. వాళ్ళు ఏ శ్రమ పడకుండా ఇంటి దగ్గర పడుకున్నారనుకోండి, ఈ వేదిక ఉండదు, చెప్పడానికి నేను రాను, వినడానికి మీరు అక్కర్లేదు. వాళ్ళు కనపడరు, కానీ వాళ్ళు ఉన్నారు వెనక. అలా భగవంతుడు ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? మా ఇంట్లో బంతిపూల మొక్క వేశాను అనుకోండి, బంతిపూల మొక్కకి ఒక చిన్న మొగ్గ పుడుతుంది, ఈ మొగ్గలోనే పువ్వు ఉంటుంది అని నేను దాన్ని విప్పేశాను అనుకోండి, పసరిక కంపు కొడుతుంది, అందులో పువ్వు ఉండదు. అది ఒక 15 రోజులు అయిందనుకోండి, బాగా పొటమరించి మొగ్గ మెల్లిగా విచ్చుకుంటుంది. విచ్చుకున్నప్పుడు మధ్యలో చిన్న దుద్దు ఉంటుంది, దాని చుట్టూ ఇంతంత పువ్వురేకులు ఏ జిగురు పెట్టి ఆయన అంటించాడు. ఎంత అందంగా పేరుస్తాడంటే పువ్వంత రేకులు అంత అందంగా పేరుస్తాడు. పేర్చి అందులోంచి ఒక గొప్ప సువాసన గుబాళించేటట్టుగా చేస్తాడు. పోనీ ఏ సెంట్ అన్నా దాని మీద చల్లాడా? ఏ పరిమళ ద్రవ్యాలు చల్లడు. చల్లకుండా ఒక్కొక్క పువ్వులోంచి ఒక్కొక్క సువాసన వచ్చేటట్టు చేశాడు. నిన్నటి మొగ్గ, ఇవాళ పువ్వు, ఇవాళ పువ్వులోంచి పరిమళం, ఇవాల్టి పువ్వు రేపటి పిండే కాయ, కాయ పండు. ఎవరు చేస్తున్నారు? వసంతకాలం వచ్చేటప్పటికి కోయిల్ని పాడమని ఎవరు చెప్తున్నారు? వసంతకాలం దాటి గ్రీష్మ ఋతువు వస్తే ఇంకా మళ్ళీ వసంతం వరకు పాడొద్దని కోయిల్ని ఎవరు శాసిస్తున్నారు? వసంత ఋతువులోనే మామిడి చెట్లు కాయలు కాయాలని ఎవరు వెళ్ళి చెప్తున్నారు? వర్షం పడేటప్పటికి నెమలిని నాట్యం చేయమని ఎవరు చెప్తున్నారు లోకంలో? ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది. నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు. వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి గురువుగారు నేను చదువుకున్న చదువు, నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం అన్నాడు. నేను తెల్లబోయి అది ఎలా అన్నాను అంటే ఆయన అన్నాడు, నేను వేలిముద్రల నిపుణుణ్ణి గురువుగారు. అమ్మ కడుపులో ఉండగా 4వ నెలలో వేలిముద్రలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైన వేలిముద్రలో 6వ నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి. అమ్మ కడుపులో 6వ నెలలో ఏర్పడినటువంటి వేలిముద్రలు మళ్ళీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు. డీకంపోజిషన్ అంటాం. డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చివికిపోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది, ఉబ్బిపోయి పగిలిపోవడానికి. అలా వికారమును చెందిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వేలిముద్రలు మారతాయి. అప్పటి వరకు వేలిముద్రలు మారవు.
ఒక్క వేలిముద్ర ఇలా పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో తెలిసిపోతుంది. ఒక్క అన్ని వేలిముద్రలు కలిపి 4 రకాలుగానే ఉంటాయి. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకరి వేలికున్నటువంటి ముద్రలా ఇంకొక వేలికున్నటువంటి ముద్ర ఉండదు. ఎవరి వేలిముద్ర వాళ్ళది. ఉండేవి 4 రకాల వేలిముద్రలే. మనం శంఖం చక్రం అంటూ ఉంటాం, అవి 4 రకాలే. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకడు బొటనవేలితో ముద్ర వేస్తే వాడి ముద్రలా ఏ ఒక్కడి వేలి ముద్ర ఉండదు. ఇంత చిన్న వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడున్నాడు. వాడు లేకపోతే గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీ వేళ్ళు చాలు, వేలి మీద గీతలు చాలు. నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు వ్రాశాను. అవన్నీ నీళ్లు పడితే చివికిపోయాయి, తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇక కనపడకుండా పోయాయి. కానీ పుట్టినప్పటి నుంచి చెయ్యి కడుగుతూనే ఉన్నాను. ఏది ఒక్క గీత కడగబడిందా, పోయిందా? ఏ సాధనంతో ఇంత గొప్పగా గీతలు గీశాడాయన? అంటే గీతలు గీసిన వాడు ఒకడు ఉన్నాడా? వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడా? వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చుని ఉన్నాడు. గులి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. ఎందుకంటే గుడికి వెనక ఏమీ ద్వారం ఉండదు. దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు. ఇన్ని చేసేటటువంటి పరమాత్మని చూడాలని తాపత్రయపడి పరిగెడితే వాడు దేవాలయంలో దొరికాడు దొంగ. ఎందుకని మనకి తెలియకుండా ఇన్ని చేసేసి గుళ్ళో కూర్చున్నాడు. వాడు అక్కడ మాత్రం ఎందుకు దొరికిపోయాడు? పారిపోవడానికి వెనక గోడకి ద్వారం లేనందుకు ఇక్కడ కనపడ్డాడు. దొంగ అంటే దొంగాడని కాదు. నమ చౌరాయచ శిష్ప్యాయచ భైన్యాయచ నమస్తస్కరాయచ అని రుద్రాధ్యాయం. ఈశ్వరుణ్ణి దొంగ అని పిలిచింది. దొంగ అంటే మనకి తెలియకుండా చేయువాడు. నా గుండె కొట్టుకునేటట్టుగా చేసి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, ఒరే కోటేశ్వరరావు నీ గుండె కొట్టుకునేటట్టు నేనేరా చేసింది అని ఏమైనా చెప్తున్నాడు ఏంటి? చిన్న ఉపకారం ఎవడైనా చేశాడు అనుకోండి, 1000 మాటలు వచ్చి ఉపకారం, మీకు అప్పుడు ఆ ఉపకారం చేశాను కదండి, ఆ ఉపకారం చేశాను కదండి అంటాడు. ఈశ్వరుడు తిన్న అన్నం జీర్ణం చేస్తున్నాడు. రక్తాన్ని అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు ఒకే వేగంతో కదుపుతున్నాడు. ఊపిరిని ఒకే వేగంతో తీయిస్తున్నాడు. గుండె ఒకే వేగంతో కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో పుస్తకాలు చదవక్కర్లేదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్భూవరా అన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు కనుక, భగవంతుడు ఉన్నాడని కొత్తగా నమ్మడానికి, ఆయన ఉన్నాడనడానికే సమస్తమైన ఆధారములు ఉన్నాయి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక చోట ఒక కవి రాసిన మాట చదివి నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, ఎక్కడైనా 2 కన్నాలు ఉన్నాయనుకోండి, నీళ్లు పోస్తే ఆ కన్నాల్లోంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. భూమిలో 2 కన్నాలు ఉన్నాయనుకోండి, చెంబుతో నీళ్లు పోసాననుకోండి, ఆ కన్నంలోకి నీళ్లు ఎడతాయి. ఇక్కడ 2 కన్నాలు ఉన్నాయి. ఈ 2 కన్నాల్లోంచే గాలి లోపలికి వెళ్ళాలి. గాలి వెళ్ళాలి అంటే గాలి వెడుతున్న మార్గంలో నీరు వెళ్ళింది అనుకోండి, పొలమారుతుంది, దగ్గొచ్చేస్తుంది. నీరు గాలి 2 ఆ కన్నంలోకి వెళ్ళవు. పైగా నీళ్లు ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, ఇబ్బంది వచ్చి పడిశం పట్టేస్తుంది. భగవంతుడు ఇక్కడ 2 కన్నాలు పెట్టి ఊపిరి తీసుకోమని వదిలేయలేదు. అరే పాపం వీడిని ఇలా వదిలేస్తే రోజు తలస్నానం చెయ్యాలన్నాను పురుషుడు, వాడు తలస్నానం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కన్నాల్లోకి పోతే వాడు ఇబ్బంది పడిపోడు. అందుకని దీని మీద ముక్కు అని ఓ చిన్న ఎముక పెట్టి చక్కగా మాంసంతో ఓ కుహరం కట్టి దానికి 2 కన్నాలు పెట్టి దాని లోపల శరీరంలోకి వెళ్ళే కన్నాలు దాచి గాలి ఒకటే వెళ్ళేటట్టు తలమించి నీళ్లు పోసుకున్నప్పుడు అది ఇలా జారిపోయి ఆ కన్నాల్లోకి నీళ్లు వెళ్లకుండా అంత జాగ్రత్తగా ఉంచి, వీడు ఊపిరి పీల్చినప్పుడు దుమ్ము వెళ్ళిపోతుందేమోనని ఆ దుమ్ముని ఆపడానికి లోపల మళ్ళీ వెంట్రుకలు సృష్టించి ఆ దుమ్ముని ఆపడానికి ఏర్పాటు చేసి లోపల తడిగా ఉండేటట్టుగా ఉంచి, లోపలికి వెడుతున్న దుమ్ము తడికి అంటుకుని అక్కడే ఆగిపోయేటట్టు, ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్లకుండా ఉండేటట్టు, పొద్దున్నే అది అట్ట కడితే
తీసేసుకుని కడుక్కునేటట్టు, అది వేలుతో తీసేసినా సరే నిప్పి లేకుండా ఉండేటట్టు అంత అద్భుతమైన ప్రక్రియ చేశాడు. పోనీ అదేదో అసహ్యంగా పెట్టాడా? ఒక్క ముక్కు తయారు చేయడానికి ఒకడి ముక్కులా ఇంకోడి ముక్కు ఉండదు. ఆ ముక్కు మీద కవిత్వం చెప్పి నంది తిమ్మనగారు ముక్కు తిమ్మనగారు అయ్యారు కదా. అద్భుతంగా ఒక్కొక్కరి ముక్కు ఒక్కొక్క ముక్కు, ఒకటిది గరుడ ముక్కు, ఒకటిది సొట్ట ముక్కు, ఒకటిది సోది ముక్కు, సరే రకరకాల ముక్కులు. కాబట్టి ఈశ్వరుడు యొక్క నిర్మాణ ప్రక్రియలో కేవలం నిర్మించడం కాదు, దయ ఉంటుంది. అరే వీడు జాగ్రత్తగా ఉండాలని అంత దయతో ముక్కు ఏర్పాటు చేశాడు. ఏవి అత్యంత అవసరములో వాటిని రెండు రెండు పెట్టాడు. గభాల్లో ఒకటి పాడైన రెండో దాంతో వీడు బతుకుతాడని. కన్నులు చాలా అవసరం, రెండిచ్చాడు. ఏ కారణానికైనా ఓ కంటికి ఇబ్బంది వస్తే రెండో కంటితో చూస్తూ బ్రతుకుతాడు. అప్పుడు రెండో కన్ను పుంజుకుంటుంది. ఈలోగా ఎన్నో విషయాలు లోకంలో విని మారాలి, వినాలి. కాబట్టి రెండు చెవులు ఇచ్చాడు. ఏది అక్కర్లేదో, ఏది అతిగా ఉపయోగించకూడదో అదొక్కటే ఇచ్చాడు. నోరు, ఒక్క నోరు ఉంటేనే అక్కర్లేనివన్నీ తినేసి అక్కర్లేనివన్నీ మాట్లాడి ఇన్ని గొడవలు చేస్తున్నాడు. రెండు నోళ్ళు ఎందుకని ఒక్క నోరే పెట్టాడు. ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియ యందు కేవలము ఆ నిర్మాణ శక్తి కాదు, అందులో అపూర్వమైనటువంటి దయ కూడా ఉంది. భగవంతుని యొక్క